నుంచి అమెరికాలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. చూస్తున్న మన కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్స్ మార్కెట్ ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్లకు పైగా ఉంది అని చెప్తున్నారు. ఎట్లా? ఇంకో సేమ్ ఇదే రోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఆయన ఈఎన్సీఏ, ఈయన ఈఎన్సీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ 50,000 రూపాయలు ఏసీబీ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. సో డిపార్ట్మెంట్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. 50,000 అంటే నాకు తెలిసి వీళ్ళ పిఏలు వీళ్ళ కింద ఉన్న అటెండర్ కూడా తీసుకోరు. ఎట్లా దీన్ని ఫేస్ చేయడం? మనకి ఎక్కడ డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుందో అక్కడ అవినీతికి అవకాశం కూడా ఉంటుంది. మొట్టమొదట నేను అందరినీ గమనించడం కోరేది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న అధికారులందరినీ అవినీతికి అంటకట్టద్దు. మనం ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, చట్టం ప్రకారం పనిచేసేవాళ్ళు ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం చాలా త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు, అవినీతి పాల్పడేవాళ్ళు ఉన్నారు. మనకు రెండు తెలుసు. ఇక వ్యక్తుల గురించి వ్యాఖ్యానించను. మీరు కొన్ని కేసులు చెప్పారు, కొన్ని 100 కోట్ల రూపాయలు బయటపడ్డాయి వాళ్ళ అక్రమాస్తులు అని చెప్పని. అది చట్టము, రేపు ఇన్వెస్టిగేషన్ జరగాల, ఆ తర్వాత ప్రాసిక్యూషన్ కోర్టులు చూసుకుంటాయి. కానీ మౌలికంగా ఎందుకని బాగా ఖర్చు పెట్టేటువంటి శాఖల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద అవినీతి ఉన్నది? 2 మౌలికమైన కారణాలు మనం గమనించాలి. మిగతా చర్చలోకి వెళదాం మనం. మొట్టమొదటిది, తప్పు చేస్తే, అవినీతికి పాల్పడితే శిక్ష పడుతుందన్న భయం లేదు ఈ దేశం. కొన్ని కేసుల్లో, ఉదాహరణకి నేను వ్యక్తిగత వివరాల్లోకి వెళ్లకుండా, కొన్ని కేసుల్లో అవినీతి రుజువై కింది కోర్టులో శిక్ష పడి, ట్రయల్ కోర్టులో, ఆ పైన హైకోర్టు దాన్ని ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టు ఏదో వంకపెట్టి కొన్నేళ్లు పోయిన తర్వాత ఆ కేసును కొట్టేసి ఈ 14-15 ఏళ్ల పాటు ఇచ్చిన జీతం అంతా తిరిగి ఇమ్మని చెప్పని ప్రమోషన్ అని ఆదేశం ఇచ్చారు. ఆయన చివరికి శాఖాధిపతిగా దర్శనం ఇచ్చాడు. అంటే ఈ దేశంలో అసలు కోర్టుల్లో శిక్ష పడుతుంది, ఆస్తులు పోతాయి, జైలుకు వెళతాము, పదవి పోతుంది అనే భయం లేదు. 190 కేసుల్లో లాభం బోర్డంతుంది. అక్రమాలకు పాల్పడితే 100 కోట్లు సంపాదించవచ్చు. నిజాయితీగా ఉంటే నెలకు వచ్చే జీతం పొదుపుగా చేసుకోవటం, కష్టపడటం, చిత్తశుద్ధితో పనిచేయటం. అది లేకుండా ఉంటే ఓ పక్కన డబ్బు, రెండో పక్కన శిక్ష పడుతున్న భయం లేదు, మూడో పక్కన పెద్దగా రాజకీయంలో కానీ ప్రభుత్వాల్లో కానీ పలుకుబడే పోటలా అవినీతి పరులను అందరూ లెక్కిస్తున్నారు. చాలా సందర్భాల్లో మీరు గమనించినట్టయితే నిజాయితీ పరులను చాలా సందర్భాల్లో పక్కన పెడుతున్నారు. వీళ్ళు మన మాట వినండి, నిజాయితీగా ఉంటాడు, ముక్కు సూటిగా పోతాడు, అందుకే నేను పక్కన పెడదాం అనుకుంటున్నారు. అవినీతి పరుడు మాట వినబడైతే వాడిని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టేద్దాం. కాబట్టి మొట్టమొదట అవినీతికి పాల్పడితే శిక్ష పడుతుందన్న భయం కావాలి, ఆస్తులు పోతాయన్న భయం కావాలి. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో జైలు శిక్ష కంటే భయపడాల్సింది ఖచ్చితంగా ఆస్తులు పోతాయి. అవినీతికి పాల్పడే డబ్బు మాత్రమే కాదు, మొత్తం ఆస్తి సంపాదన అంతా పోతుంది, పిల్లలకి ఏమీ దక్కదు అన్న భయాన్ని కలగజేయాలి. ఈ ప్రొవిజన్ ఉందా? ఈ ప్రొవిజన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉందా? మనకి పూర్తి కాన్ఫిస్కేషన్ కోసం చట్టం ఇంకా బలంగా లేదు. ఏదో ఆ మాట అన్నారు కానీ బలంగా లేదు, దాన్ని అమలు కూడా చేయటం లేదు మన దేశంలో. రెండోది రాజకీయం. మనందరికీ తెలుసు, ఏ పార్టీ అయినా కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మీరు చూడండి, లేదా కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, అసెంబ్లీ ఎన్నికకి 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారనేది మనందరికీ తెలుసు కదా. మన ఏదో పెద్ద అది తెలియని నటిస్తున్నాం, బహిరంగ రహస్యం. అంతంత ఖర్చు పెట్టేసరికి ఏమవుతుంది, రాజకీయంలో మళ్ళీ డబ్బు సంపాదించకపోతే ఇదంతా అక్రమ ఖర్చు. 190 అక్రమ ఖర్చు. ఇది ఓట్లు కొనుగోలు కోసం పెట్టే ఖర్చు కానీ నిజమైన ప్రచారం కోసం, ప్రజలకు సందేశం ఇవ్వడం కోసం పెట్టే ఖర్చు కాదు. కాబట్టి ఈ డబ్బుని మళ్ళీ కూడగట్టాలి. కూడగట్టాలంటే అధికారాన్ని అవినీతిగా మార్చుకోవాలి, సొమ్ముగా మార్చుకోవాలి. అంచేత ఏమవుతుంది, ఇలా 1-2 కేసులు బయటపడితే, మీడియాలో హడావిడి జరిగితే, ఏదో కొంచెం 2 రోజుల పాటు ఏదో ప్రభుత్వంలో. సార్ ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు రాజకీయ నాయకుల కరప్షన్ తో వేరు, మళ్ళీ అధికారుల కరప్షన్ వేరు. రాజకీయ నాయకులు కరప్షన్ చేసి మళ్ళీ దాన్ని ఓట్లలో ఖర్చు పెడుతున్నారు కొంతమేరకు. ఇప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ, లేకపోతే అంతకుముందు జలయజ్ఞం చేసిన వైఎస్ఆర్ ఆయనలో అనుకోండి, లేదా చంద్రబాబు నాయుడు ఆయనలో అనుకోండి, వీళ్ళు ఓట్లు కొనేందుకోసం ప్రజలకి 1000-2000 ఓటుకు అందరికి 1,00,000 ఓట్లు చొప్పున కొనుగోలు చేస్తారు.
బట్ ఈ అధికారులు వీళ్ళు ఓట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు ఒక 10-15 తరాలకు మించి సంపాదించుకొని కూర్చుంటారు. పొలిటికల్ కరప్షన్, బ్యూరోక్రసీ కరప్షన్, అంటే నేను ఈ రెండింటి వేరువేరుగా చూస్తున్నా. పొలిటికల్ కరప్షన్ లీగలైజ్ అయిపోయింది. ఇక మీరు ఎంత చెప్పినా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖర్చు పెట్టాలంటే 30-40 కోట్లు. ప్రజలు కూడా పైసలు ఇస్తే ఏది మాకు ఓటు ఇవ్వకపోతే ఓటు వేయమని చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మురళీధర్ రావు గాని, హరిరామ్ నాయక్ గాని, నూనె శ్రీధర్ గాని అన్లెస్ వాళ్ళు రాజకీయాల్లో దిగితే తప్ప వాళ్ళు రూపాయి కూడా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 100 కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు. సో నేను దీన్ని రెండింటి డిఫరెన్షియేట్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పేది కొంతమేరకు వాస్తవం. రాజకీయంలో ఉన్నవాడు ఎంత సంపాదిస్తున్నాడో అంత ఖర్చు పెట్టాలి. కాబట్టి అది వ్యవస్థలో ఉన్న సమస్య. వాళ్ళని విలన్గా చిత్రిస్తే లాభం లేదు. నేను ఎప్పుడు అది చెప్తాను, రాజకీయంలో ఉన్న వాళ్ళని విలన్గా చిత్రించొద్దు. వాళ్ళు ఎంతగా విలన్లు కనిపిస్తున్నారో అంతగా బాధితులు కూడా వ్యవస్థలో అని చెప్పని. కాబట్టి వాళ్ళు అంత దుర్మార్గం చెప్పడం కాదని చెప్పేది. కానీ రాజకీయ అవినీతి ఎప్పుడైతే ఉన్నదో, రాజకీయం డబ్బులు చేసుకునే అవసరం రాజకీయంలో ఎప్పుడైతే ఉన్నదో, ఎలా చేసుకుంటారు డబ్బులు? అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని. మీరు అధికార యంత్రాంగం మద్దతు లేకుండా, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి అక్రమాలు జరిపించకుండా రాజకీయంలో అవినీతి సాధ్యం కాదు. పోలీస్ కేసులు కావచ్చు, లేకపోతే టెండర్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ, లేకపోతే ఇంకా ఇతర పెద్ద ప్రాజెక్టులు, పబ్లిక్ ప్రాజెక్టులో కానీ, లేకపోతే మరి భూముల కబ్జాలు కావచ్చు, లేకపోతే మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం కావచ్చు. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయి? అధికార యంత్రాంగం ద్వారా జరుగుతాయి. కాబట్టి మీరు చెప్పింది వాస్తవమే. రాజకీయంలో ఉన్న వాళ్ళు పాపం ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడుతున్నారు. అధికారులు డబ్బులు తింటమే తప్ప ఖర్చు ఉండదని అది వేరే విషయం. కానీ రాజకీయ అవినీతి అధికార యంత్రాంగాల అవినీతికి ఖచ్చితంగా దారి తీస్తుంది. రకరకాల పద్ధతులు ఉండేవి. కొత్తగా ఇది 30, 40, 50 ఏళ్ల క్రితం కూడా రాబర్ట్ వేడ్ అని చెప్పిన ఒక ఆయన, బ్రిటన్ నుంచి ఒక పండితుడు వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని సంవత్సరాల పాటు ఉండి క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ శాఖే, మీరు ఇరిగేషన్ శాఖ చెప్తున్నారు, ఆనాడు 1970ల దశకంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి ఎట్లా ఉంటుందని చెప్పన్నది కూలంకషంగా దాన్ని వివరించి దాని మీద పెద్ద ప్రామాణికమైనటువంటి పుస్తకాలు రాశాడు. ఉదాహరణకి అధికారుల నియామకాలు, ఎవరిని కీలకమైన స్థానాల్లో పెడతాం, ఎవరిని ఎప్పుడు బదిలీలు చేస్తాం మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో అక్కడ మనుషుల్ని వేయడానికి, వాళ్ళని అక్కడ ఉంచడానికి బేరసారాలు జరిగి అదొక వేలంపాట్లాగా సాగుతుంది. కొన్ని సందర్భాల్లో కీలక పదవులు పెట్టడానికి వేలంపాటు కూడా ఉన్న వాస్తవం. అంచేత రాజకీయ అవినీతి స్వరూపం వేరు కావచ్చు, కానీ రాజకీయ అవినీతి విధిగా పరిపాలనా యంత్రాంగంలో అవినీతికి దారి తీస్తుంది. అదొక్కటే కారణం అని నేను చెప్పాలి. ఎందుకంటే మనుషుల్లో కొందరికి అక్రమార్జన చేయాలో కోరుకుంటుంది, అత్యాశ ఉంటుంది, దురాశ ఉంటుంది, కొందరు నిజాయితీగా చిత్తశుద్ధితో ఉంటారు. కానీ చట్టం అనేది ఎప్పుడైతే, ఇందాక చెప్పాను, చట్టం అయితే ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో, చట్టం అంటే భయం ఎప్పుడైతే లేకుండా పోయిందో, శిక్ష పడుతుంది, జైలుకు పోతాం, అంతకుమించి ఆస్తులన్నీ పోతాయి, బికారైపోతాం, సమాజంలో పరువు పోతుంది, పదవి పోతుంది, స్వేచ్ఛ పోతుంది, జైల్లో వెళ్తాం అన్న భయం కలగాలి. ఆ భయం భారతదేశంలో లేదు. రెండోది, రాజకీయ యంత్రాంగం ఎప్పుడైతే ఒక అవినీతి ఊబిలో కూరుకుపోయిందో, తప్పులు ఎవరు చేసినా కూడా, కారణం ఏదైనా కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయిందో, అప్పుడు పరిపాలనా యంత్రాంగంలో అవినీతిని కాదు చాలా కష్టం. అందుకనే నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి ఉన్నటువంటి అరుదైన సందర్భాల్లో, ఒక ఎన్టీ రామారావు గారు వచ్చిన కొత్తలో చాలా కాలం పాటు, ఎందుకంటే ఆయనగా డబ్బులు లేకుండా గెలిపించాడు అందరినీ, ఆయన నిప్పు లాంటి మనిషి, భయపడేవాడు అవినీతి అని చెప్పండి. ఇప్పుడు ఆ భయం ఎక్కడుంది అసలు? మనవాడా కాదా అని చెప్పాను, కానీ అస్మదీయుడైతే వాడికి రక్షణ, తస్ముడైతే వాడికి శిక్ష తప్ప అవినీతి పరుడికి భయం అనేది పోయింది. ఎట్లా సార్? ఇప్పుడు ఏసీబీ చాలా కేసులు పెడుతుంది. 5,000 రూపాయలు పెట్టిన వాడి మీద అదే కేసు, ఇప్పుడు 100 కోట్లు పెట్టిన వాడికి కూడా 5,000 సంపాదించిన వాడికి అంతే జైలు శిక్ష, 100 కోట్లు సంపాదించిన వాడికి 1-2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందేమో. అంతకుమించి 100 కోట్లు సంపాదించారని 100 ఏళ్ళు జైల్లో పెట్టే ప్రొవిజన్ అయితే లేదు. ఇప్పుడు ఈ దర్యాప్తు దశలోనే వీళ్ళ ఈ ఆస్తులన్నిటినీ వేలం వేసి అట్లాంటి కఠినమైన ఈడీ లాంటి చట్టం తీసుకొచ్చి, మనీ లాండరింగ్ లాంటి చట్టం తీసుకొచ్చి ఈ దీన్ని ఓనర్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ అక్రమంగా సంపాదించిన వాళ్ళది అనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో చేంజ్ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా కొన్ని విషయాల్లో చట్టంలో మంచి మార్పులు రావాలి, కఠిన శిక్షలు కావాలి. దానిలో నాకు అనుమానం ఏమాత్రం లేదు. మన కోర్టులు కూడా అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వాడి ఆస్తులు పోతాయన్న నమ్మకాన్ని సమాజానికి కలిగించాలి.
కానీ అదొక్కటే మార్గం కాదు భారత్. ఇప్పుడు చాలా రంగాల్లో అవినీతి తగ్గింది. మన అవినీతి పెరిగిన చోట సహజంగానే చూస్తున్నాం, బాధపడుతున్నాం, ఆవేశపడుతున్నాం. మరి సమాజంలో చర్చ జరుగుతుంది, ఆ చర్చ అవసరం. కానీ అవినీతి ఎట్లా తగ్గుతుంది తగ్గిన చోట? చిన్న ఉదాహరణ చెప్తాను. రైల్వే రిజర్వేషన్ ఉన్నాయి. ఒక 30-40 ఏళ్ల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే అక్కడికి వెళ్లి అక్కడ బెర్త్ అలాట్మెంట్ కోసం చెప్పని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి డబ్బులు ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఇవాళ 199 కేసుల్లో అదేం లేదు. మనందరికీ తెలుసు. ఎందుకని ఆన్లైన్ కంప్యూటరైజేషన్ ఎప్పుడైతే చేశారో, పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి మనకు పని జరుగుతున్న నమ్మకం కలిగిందో, అవినీతి 199 పాటు తగ్గిపోయింది. ఓకే. పాస్పోర్ట్లు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం కూడా పాస్పోర్ట్ కావాలంటే తలప్రాణం తక్కువచ్చేది, ఎవరైనా అడగండి. ఈవేళ పాస్పోర్ట్కి లంచం ఇచ్చానని చెప్పేవాళ్ళు చాలా అరుదు. తీసుకుంటారు కాబట్టి తొందరగా అన్న ఉద్దేశంతో వెరిఫికేషన్ కి ఇవ్వాల్సి వస్తుంది పోలీసులకు. మూడోది టెలిఫోన్లు ఉన్నాయి. అది కూడా చాలా అరుదు, చాలా తగ్గింది. ఇప్పుడు అసలు పూర్తిగా పోయింది నేను అంటలా, కానీ పూర్వంతో పోలిస్తే పాస్పోర్ట్లో అవినీతి దాదాపు లేదు. అలాగే టెలిఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు టెలిఫోన్ కావాలంటే తలప్రాణం తక్కువ వచ్చేది. ఎంపీ రికమెండేషన్ కట్టి ఓన్యో టెలిఫోన్ కింద 3-4 ఏళ్ళు వెయిట్ చేశాక ఫోన్ శాంక్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి. ఫోన్ శాంక్షన్ అయినాక ఫోన్ ఇంట్లో ఇన్స్ట్రుమెంట్ పెట్టాలంటే చేయి తలపాల. రిపేర్ అవుతుంది, ప్రతి నెల రిపేర్కి వస్తుంది. రిపేర్కి మళ్ళీ పోయి డబ్బులు ఇవ్వకపోతే అమ్మ ఇవ్వకపోతే పని జరిగేది కాదు. ఇవాళ ఇంటికి వచ్చి వాళ్ళు 100 కోట్ల టెలిఫోన్లని టెలిఫోన్ కంపెనీలు మీకు కావాలని అడిగి మరీ ఇస్తున్నారు. ₹1 లంచం లేదు దాన్ని. అలాగే ఉదాహరణకి 2G స్పెక్ట్రమ్ మీకు గుర్తుందో లేదో, 2011 ప్రాంతాల్లో దేశం మొత్తంలో దుమారం లేపింది. దానివల్ల లోక్పాల్ చట్టం వచ్చింది. ఆ చట్టం వస్తున్నప్పుడు నేను గట్టిగా వాదించాను, మంచి చట్టం తీసుకొద్దాం, కానీ నాకు పెద్ద నమ్మకం లేదు. వీళ్ళెవరికి జైలు శిక్ష పడదు, అందరూ హీరోల్లాగా బయటకు వస్తారు. చివరికి అదే జరిగింది, అందరూ హీరోల్లాగా బయటకు వచ్చారు, చేతులు ఒప్పుకుంటూ గొప్ప హీరోల్లాగా వచ్చారు. అందులో మరి రాజకీయంలో అందరికీ పునరావాసం వచ్చింది. 2G స్పెక్ట్రం వల్ల ఒక్కడి పదవి పోలా, ఒక్కడికి రాజకీయ భవిష్యత్తు పోలా. నేనేం వాదించానప్పుడు, దేశంలో మహామహులందరినీ కూడా కలిపి ఈ 2G స్పెక్ట్రం ఇచ్చిన తీరు ఖచ్చితంగా అభ్యంతరకరమైనది. ఇష్టం వచ్చినడికి ఇచ్చారు. లంచం ఉందని మనకు తెలిసి రుజువు చేయలేకపోయినా కూడా, కాబట్టి అక్రమంగా మంజూరు చేశారు. కాబట్టి ముందు స్పెక్ట్రం రద్దు చేయండి లైసెన్స్ అని చెప్పని సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళాం. వెళ్ళి కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా, బహిరంగ వేలం ద్వారా కేటాయించాలని చెప్పిన కోరితే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. 15 మందిని నేనే కలిపి దేశంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, చీఫ్ విజిలెన్స్ కమిషనర్లు, నిజాయితీకి పేరొందిన వాళ్ళు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కలిపి కోర్టుకు వెళితే కోర్టు ఆదేశం ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఘంటాపథంగా చెప్పగలను, భారతదేశంలో స్పెక్ట్రమ్ అలొకేషన్లో, ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులో ₹1 కూడా అవినీతి లేదు. అంటే సరైన పద్ధతుల్ని పాటించినట్లయితే, పారదర్శకతని పాటించినట్లయితే, టెక్నాలజీ ఉపయోగించినట్లయితే, చిత్తశుద్ధి ఉన్నట్టయితే అవినీతిని అంతం చేయొచ్చు. నేను 4-5 రంగాలు చెప్పాను. అంటే మొట్టమొదటి మనకి నిరాశ కూడదు. అవినీతిని మనం అంతం చేయగలము, చాలా మేరకు తగ్గించగలము. కానీ ఇంకా కొన్ని రంగాల్లో ఎక్కడైతే ప్రభుత్వం పాత్రని తీసేయలేమో, ఎక్కడైతే పోటీ ఉండదో, ఎక్కడైతే పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రాజెక్టుల ఖర్చు వగైరా ఉంటుందో, అక్కడ ఇంకా అవినీతి చాలా తీవ్రంగా ఉన్నది. కొన్ని రంగాల్లో పెరుగుతోంది కొన్ని చోట్ల. అందుకే మెగా ప్రాజెక్టు వచ్చినప్పుడు నేను గట్టిగా వ్యతిరేకించిన కారణం అదే. కాళేశ్వరం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని 10,000 కోట్ల రూపాయలు ఖర్చే కానీ ప్రజలకు లాభం లేదు, లంచం మింగే వాళ్ళకి లాభం వస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ పెడితే 10% తిన్నా 10,000 కోట్లు వచ్చేస్తుంది, వాళ్ళ ఆశ అది. అందుకోసమే మెగా ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల వల్ల లాభమా నష్టమా ప్రజలకి ఏం జరుగుతుందో ఆలోచించట్లా. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే అంత పెద్దగా సంపాదించవచ్చు అన్న భావం బాగా ఉంది. అందుకే ప్రాజెక్టులని రూపకల్పన చేసేటప్పుడు కూడా ఎంత ఖర్చు పెడుతున్నాం ప్రజాధనానికి, ప్రజాధనమే ప్రజలు కష్టించి మీరు కాళేశ్వరం అందుకనే వ్యతిరేకించారు అప్పట్లో, అంతేనా? కాస్ట్ బెనిఫిట్ రేషియో. ఎగ్జాక్ట్లీ. అదే కనుక పొదుపరితనంతో ప్రజల డబ్బు సద్వినియోగం అనుకోండి, పారదర్శకంగా పెట్టామనుకోండి, ఖర్చు తగ్గుతుంది, అవినీతి తగ్గుతుంది. మనకు అసలు పేపర్లో పెద్ద పెద్ద శీర్షికలు వస్తాయి. 10,000 కోట్ల ప్రాజెక్టు, 30,000 కోట్ల, 50,000 కోట్ల ప్రాజెక్టు, ఏదో పప్పు. మీరు అప్పుడు కాళేశ్వరంకి ఏం సార్ ఆల్టర్నేట్ మీరు ప్రపోజ్ చేసింది? చిన్న నీటి వనరుల సద్వినియోగం. ఇంజనీర్లు కూర్చుంటే ఇప్పుడు వివరాల్లో, సాంకేతిక వివరాలకు మనం వెళ్ళొద్దు. మనకు వర్షం నీళ్ళేమో మనం లోయలోకి పంపిస్తున్నాం, మళ్ళీ ఆ నీళ్లు పైకెత్తే ప్రయత్నం చేస్తున్నాం. అదే నీళ్లని చిన్న చిన్న ప్రాజెక్టులు, వందలాది ప్రాజెక్టులు కానీ, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, మిగతా పద్ధతుల్లో కానీ మనం తక్కువ ఖర్చు ఎక్కువ లాభం చూస్తే తీసుకోవచ్చు. కానీ మన ప్రభుత్వాలు అలా ఆలోచించట్లా. ఎంత పెద్ద ఖర్చు ఉంటే అంత గొప్ప పథకం అనుకుంటున్నారు. ప్రజలు కూడా అట్లా అనుకుంటున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఆలోచించట్లా. ఎక్కువ ఖర్చుతో తక్కువ ఫలితం. ఖర్చు చూస్తున్నారు కానీ ఫలితం చూడాల. అందుకని అవుట్కమ్ ఓరియంటెడ్, ఫలితం ఏంటో చూడాలి.
ప్రజలకి ఏం జరుగుతుందో ఆలోచించాలి. ప్రజల డబ్బుని మనం చాలా పాపంలాగా చూడాలి. ఒక్క పైసా వృధా చేయకూడదు. ఎన్టీ రామారావు గారు ఒకసారి ఈ ఇంటెలిజెన్స్ వారంతా వచ్చి, సార్ ఇక్కడ నక్సలైట్ థ్రెట్ ఉన్నది, ముఖ్యమంత్రి గారి కారు సరిగ్గా నడవట్లేదు, పికప్ సరిగ్గా లేదు, ప్రమాదం ఉన్నది, కారు మార్చాలని చెప్పని కోరారు. నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను, ఏమంటే మనం కారు మారుద్దాం, రిస్క్ ఉంది అంటున్నారు, పాత కారు ఏదని చెప్పంటే, డబ్బులు ఎందుకు వేస్ట్ జయప్రకాష్ గారు, రిపేర్ చేస్తే పోలా అన్నాడు. ఆ రోజుల్లో కారు 2 లక్షల రూపాయలు. అంబాసిడర్ కారే ఉండేది మార్కెట్లో, ఇంకేం ఉండేది కాదు. అంబాసిడర్ కారు ఇంకోటి కొనాలంటే ముఖ్యమంత్రి గారి కోసం 2 లక్షలు అయ్యేది. 2 లక్షల రూపాయల ఖర్చుకు ముఖ్యమంత్రి గారు అంత ప్రతిష్ట ఉన్న ముఖ్యమంత్రి, అంత జనాదరణ ఉన్న ముఖ్యమంత్రి, డబ్బులు వేస్ట్ అండి, రిపేర్ చేద్దాం, రిపేర్ చేయించుకున్నారు. పొదుపరితనం కావాలి ప్రభుత్వంలో. ప్రతి రూపాయిని కూడా పాలకులు, అధికారులు కానీ లేకపోతే ఎన్నికైన నాయకులు కానీ ప్రతి రూపాయిని చాలా పవిత్రంగా చూడాలి. ప్రజాధనం ఇది. ఆ ప్రజాధనాన్ని పవిత్రంగా చూడకుండా దుబారా చేయడం అనే సంస్కృతి కూడా వచ్చింది. దాన్ని మనం పక్కన పెట్టి అవినీతిని చూడలేం. ఎప్పుడైతే ఆ సంస్కృతి అట్లా వచ్చిందో, 10,000 కోట్లు మాట్లాడుతున్నాం, ప్రతి 10 కోట్లు నొక్కేయడం మామూలు అయిపోయింది. పెద్ద కష్టం కాదు, గొప్పగా. మీరు కూడా ఉన్నారు ఇందాక, 50,000 తింటే వాడిని పట్టుకుంటున్నాము, అది పెద్ద బండి యాక్చువల్లీ 50,000 లంచ్ తీసుకుంది ఎవరంటే ఆయన ఇంజనీరింగ్ చీఫే, కానీ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్. వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ 100 కోట్ల ఆస్తులు, పంచాయతీరాజ్ ఈఎన్సీ 50,000 రూపాయలు స్వయంగా ఆయనే తీసుకున్నారు లంచం. నాకు తెలిసి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 50,000 క్లర్క్ లెవెల్ కూడా రిజెక్ట్ చేస్తాడేమో. అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఇంత అంతరం ఉంది అని చెప్తున్నాను నేను. అదేమవుతుందంటే సుమతి శతకంలో చెప్పినట్టుగా, ఏట్లో గానీ లేకపోతే చెరువులో గానీ నీళ్లు చేరితేనే కప్పలు తెప్పలుగా వస్తాయి. ఎక్కడ డబ్బు ఉందో అక్కడ అవినీతి పుష్కలంగా ఉంటుంది. డబ్బు లేకుండా డ్రైగా ఉన్న శాఖల్లో అవినీతి కష్టం అవుతుంది. ఉదాహరణకి స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, డబ్బులు తినాలని ఏం తినడానికి లేదు అక్కడ. అలా కాబట్టి అక్కడ డబ్బులు ఎక్కడ చేరుతాయో, ఇరిగేషన్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు అంటున్నాం, ఇరిగేషన్ అంటున్నాం, మరో శాఖ అంటున్నాం, ఎక్కడ డబ్బులు టీచర్ చాలా తక్కువ, కరప్షన్ చేసిన చాలా తక్కువ ఎడ్యుకేషన్ లో. ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఎక్కడ నియంత్రణ ఉంటుందో, ప్రభుత్వానికి నియంత్రణ అధికారం ఉందనుకోండి, నా కలం పోటుతో మీకు లాభంగా నష్టంగా చేయగలను అనుకోండి, అక్కడ లంచం ఉంటుంది. ఈ 2 ప్రధానమైన. ప్రభుత్వం ఖర్చు ఎక్కడ ఎక్కువ ఉందో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వానికి నియంత్రించే అధికారం, ప్రజల జీవితాన్ని శాసించే అధికారం ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సార్, ఇప్పుడు ప్రభుత్వానికి, ఇప్పుడు మీరు ఐఏఎస్ అధికారిగా పనిచేశారు, ముఖ్యమంత్రి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మేజర్ మనం పోర్ట్ఫోలియో తీసుకుందాం. ఇరిగేషన్ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి, కమర్షియల్ ట్యాక్సెస్ ఒకటి, ఎక్సైజ్ ఒకటి, హోమ్ అంటే పోలీస్ ఒకటి, రెవెన్యూ ఒకటి, సిటీ టౌన్ ప్లానింగ్, టౌన్ ప్లానర్స్ ఈ మధ్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు దానికి వద్దన్న డబ్బులు వచ్చి పడతాయి. ఇవి కదా మేజర్, ఇవే కదా డబ్బులు సంపాదించేందుకున్న పోర్ట్ఫోలియోస్. సో దీనిలో ఏ విధమైన మార్పులు చేస్తే గనక కరప్షన్ తగ్గే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు కొన్ని మౌలికమైన సూత్రాలు ఉన్నాయి. ఏ శాఖలో ఏంటనేది కొంచెం లోతుకెళ్ళాలి. ఉదాహరణకి చాలా సంవత్సరాల క్రితం 2004-05 ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పీఠం తరపున, లోక్సత్తా తరపున నేనే బొంబాయి నగరంలోనూ హైదరాబాద్లోనూ పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్స్ నిర్వహించి, దానిలో ఎవరు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది, జీఎస్టీ రాలా అప్పటికి. కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నుల్లో చాలా పెద్ద అవినీతి ఉన్నది. ఆ అవినీతి కనుక తగ్గించగలిగితే దేశంలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని గట్టిగానే వాదించాను. ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారితో ఆ మాట చెప్పాను. చెప్పి మరి ఆనాడు దేశంలో విజిలెన్స్ కమిషన్, పెజావర్ పి శంకర్ గారి ఆధ్వర్యంలో, మన రాష్ట్రానికి చెందినటువంటి హెచ్కే దొరగారు కూడా ఆనాడు విజిలెన్స్ కమిషన్ లో ఉన్నారు. ఆ జాతీయ విజిలెన్స్ కమిషన్ వారి 3 తీసుకొచ్చి, ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీ, తర్వాత కేబినెట్ సెక్రటరీ అయిన చంద్రశేఖర్, ఆయన కూడా తీసుకొచ్చి హైదరాబాద్ లో, తర్వాత బొంబాయిలో అందరు స్టేక్ హోల్డర్స్ ని కలిపాం. పన్నుల అధికారులు, మరి ఇండస్ట్రీ బిజినెస్ మెన్, ఈ అవినీతికి గురవుతున్న వాళ్ళు, బాధితులైన వాళ్ళు, తర్వాత ఈ ట్యాక్స్ నిపుణులు, అకౌంటెంట్లు, ఎక్స్పర్ట్లు అందరినీ కూర్చోబెట్టాం. వీళ్ళు అవినీతి పరమైన అధికారులు కూడా ఉన్నారు. చిత్తశుద్ధితో వాళ్ళని, మీకు పూర్తిగా వివరాలన్నీ తెలుసు, ఏం చేయాలో, ఏం చేస్తే అవినీతి తగ్గించవచ్చు, ఆర్థికాభివృద్ధి పెంచవచ్చు, మీరంతా కూర్చోండి అని చెప్పంటే మనసు పెట్టి, ఏదో దూరకు మొక్కుబడిగా కాకుండా రాత్రి 8 గంటల దాకా కూర్చుని 2 రోజుల పాటు కార్యక్రమం జరిగితే అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇచ్చారు. ఏం చేయాలి డీటెయిల్డ్ గా, గ్రాన్యులర్ గా 1, 2, 3, 4 అని చెప్పాను. దాన్ని ప్రభుత్వానికి ఇస్తే అమలు జరిగింది. అప్పుడు చాలా విషయాల్లో, మీరు పన్నుల విషయాల్లో మీరు చూసినట్టయితే ఇంకా అవినీతి ఉంది, కానీ గతంలో ఉన్నంత అవినీతి లేదు. చాలా మేరకు అవినీతి తగ్గింది. పన్నుల్లో అవినీతి తగ్గడం చాలా సంక్లిష్టమైన అంశం, ఎందుకంటే పద్ధతులను అర్థం చేసుకోవాలి, దాన్ని పాటించాలి.
కానీ ప్రతి రంగంలో కూడా అవినీతి తగ్గాలని చెప్పంటే కొన్ని మౌలిక సూత్రాలు ఉన్నాయి. ఒకటి పారదర్శకత, ఎంత వీలుంటే అంత పారదర్శకత. రెండు టెక్నాలజీ, ఎక్కడ ఇంతకుముందు మొన్న ఉదాహరణ చెప్పాను, టెక్నాలజీ ఎక్కడ వాడగలిగితే అక్కడ టెక్నాలజీ వాడడం. మూడు కాంపిటీషన్ అండ్ చాయిస్. ప్రభుత్వం గుత్తాధిపత్యం ఉన్నంత కాలం ఖచ్చితంగా మీకు అవినీతి ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా పోటీ ఉండి మరి చాయిస్ ఉన్నట్టయితే, మనకి పౌరులకి చాయిస్ ఉన్నట్టయితే అప్పుడు మార్కెట్ వల్ల ప్రభుత్వంలో అవినీతి తగ్గుతుంది. ఆ తర్వాత ఇవన్నీ చేసినా కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కాబట్టి అక్కడ టెండర్ల ప్రక్రియలో ఇదంతా కూడా టెండర్ల ప్రక్రియ, ఏ మాత్రం పారదర్శకత లేదు. కాగితం మీద పారదర్శకత చూపెట్టినా కూడా గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులు నాకు తెలుసు గ్లోబల్ బిడ్డింగ్ ఇచ్చినా కూడా పూర్తిగా తెలుగు వాళ్ళకే వచ్చినాయి. అందరూ డిస్క్వాలిఫై చేయడం, ఎలిజిబిలిటీ లేదని డిస్క్వాలిఫై చేయడం, లేదా వాళ్ళని బెదిరించడం, లేకపోతే వాళ్ళు ఇచ్చిన బిడ్ని కాగితం తీసి కాపీ చేసి వాళ్ళకి చూపెట్టడం ముందుగానే రహస్యంగా. సరైన పద్ధతులు రూపొందించాలి కాగితం మీద ఉన్నా కూడా. కాబట్టి ఈ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ చాలా నిజాయితీ అయినటువంటిది, ప్రజాధనాన్ని రక్షించేటువంటిది కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్. ఇవన్నీ అయిన తర్వాత శిక్ష, ఇందాక చెప్పాను ఖచ్చితంగా శిక్ష పడుతుందనే భయం. ముఖ్యంగా ఆస్తులు పోతాయి. చాలా ఏళ్ల క్రితం అరుణ్ శర్మ, కిరణ్ శర్మ అని చెప్పిన ఇద్దరు భారతీయులు అమెరికాలో ఆరోగ్య రంగంలో బాగా డబ్బులు తినేశారు రకరకాల అక్రమాలు చేసి. ఏమైందో తెలుసా? ఇద్దరికీ 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతకుమించి వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి, వాళ్ళ ఇల్లు, ఇతర ఆస్తులు, బ్యాంకుల్లో ఉన్న డబ్బులు, వాళ్ళ నగలు, వాళ్ళకున్న స్టాక్, ఇతరమైనటువంటి అన్ని రకాల ఆస్తులు మొత్తం ప్రభుత్వ పరం అయిపోయింది, ఒక్క పైసా మిగలకుండా. ఆ భయం భారతదేశంలో ఒక్కడికైనా ఉందా సార్? అంటే మన దగ్గర ఒక్కడికైనా సార్ ఆస్తులన్నీ పోయినాయి అవినీతి వల్ల అని చెప్పిన ఒక్క కేసు చూపెట్టండి నాకు. మన దగ్గర ఆ ప్రొవిజన్ ఉందా సార్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో? నేను ఇందాక చెప్పాను కదా, ఆస్తులు అనేది జప్తు చేసే ఉంది కానీ ఇంత కఠినమైన ప్రొవిజన్ లేదు. జప్తు అన్ని ఆస్తులు జప్తా, ఆస్తులు ప్రభుత్వ స్వాధీనం చేసే మొత్తం, అంటే అక్రమాలకు పాల్పట్టుగా 1 కోటి రూపాయలు రుజువైనా కూడా అతనుకున్న మొత్తం ఆస్తులు పోతాయన్న భయాన్ని కలగజేయాలి. అది ఖచ్చితంగా అవసరం. ఇవన్నీ అయిన తర్వాత రాజకీయం గురించి ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయంలో అక్రమార్జనకి అది అనివార్యంగా చేసినప్పుడు, అక్రమార్జన లేకుండా రాజకీయం నడిచే పరిస్థితి లేనప్పుడు ఏదో రూపంలో రాజకీయం పరిపాలనలో ప్రవేశిస్తుంది. చేత నిరాశ కూడదు. ఎన్నో రంగాల్లో అవినీతి తగ్గుతోంది, కొన్ని రంగాల్లో పెరుగుతోంది. ఎక్కడ ఎందుకు పెరుగుతోంది, ఎలా పెరుగుతోంది, మిగతా దేశాల్లో ఏం చేస్తున్నారు, ఏం చేసినప్పుడు అవినీతి తగ్గుతోంది, ఇది మనం అర్థం చేసుకుని పద్ధతి ప్రకారం వెళ్ళాలి తప్ప మనం లబోదీపేమంటే ఉపయోగం లేదు, నిరాశ పడితే ఉపయోగం. ఎందుకంటే ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను, నిజాయితీ పనులు ఇప్పటికి కూడా వ్యవస్థలో రాజకీయంలో ఉన్నారు, రాజకీయంలో నిప్పు లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు, వివిధ శాఖల్లో ఉన్నారు, మామూలు ఉద్యోగులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఎక్కర్లా. ఒక మంచి కానిస్టేబుల్ నిజాయితీ కొన్ని సందర్భాలు చాలా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ నిజాయితీ కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మొత్తం నాశనం అయిందని తిట్టడం కాకుండా చాలా సూక్ష్మంగా పరిశీలించి ఎక్కడ ఎలాంటి మందు వేయాలో చేసినట్టయితే ఖచ్చితంగా అవినీతి ఉన్న కొద్దిగా ఇంకా తగ్గుతుంది. సో మందు మీరు అన్నట్టు ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మరింత స్ట్రెంగ్తెన్ చేయాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ కేసులో ఛార్జ్ షీట్ వేయగానే అతని ఆస్తులు మొత్తం దీంతో సంబంధం లేకుండా ఓన్లీ ఇప్పుడు 10,000 లంచం తీసుకున్నా 20,000 లంచం తీసుకున్న ఆస్తులు మొత్తం జప్తు చేయాలి, అంతేనా? కరెక్ట్. 5,000 అయినా 10,000 అయినా దానిలో డిఫరెన్షియేషన్ ఉండకూడదు. ఆస్తులు మొత్తం జప్తు ఒకటి. రెండోది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. దీనిలో ఎట్లా చేయాలి? డైరెక్ట్ కరప్షన్ ఒకటి, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ లో గవర్నమెంట్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న అధికారుల్ని, పోయిన గవర్నమెంట్ తో ఉన్న అధికారుల మీద దాడులు చేయిస్తాయి, అంతే కదా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేస్తే బీఆర్ఎస్ చేస్తుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కోఆపరేటివ్ ఉన్న వాళ్ళ మీద కాంగ్రెస్ చేస్తుంది. అందుకే భరత్ ఇప్పుడు మనకి చట్టాన్ని ఉపయోగించేప్పుడు నిష్పాక్షికత, నిజాయితీ, అందరినీ సమంగా చూడడం ఉన్న నమ్మకం లేకపోతే మీరు నిజంగా ఎవరన్నా పట్టుకున్నా కూడా సమాజంలో పెద్ద మద్దతు ఉండదు. కాలక్రమేణా కేసులు వీగిపోతాయి. మీరందరూ వాస్తవం. అస్మదీయులైతే వాళ్ళని కాపాడుకుంటున్నారు, తస్మదీయులైతే వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప పెద్ద శిక్షలు పడ్డంలా. పొలిటికల్ పార్టీస్ ఇవే చేస్తాయి కదా, పొలిటికల్ పార్టీస్ ఆబ్వియస్లీ ఇదే చేస్తాయి కదా. ఎట్లా ఏసీబీ తీసుకుపోయి ఇంకెవరి చేతిలోనే పెట్టడం వాళ్ళని వాదిస్తున్నాం. ఏంటంటే 2 పనులు చేయాలి. ఒకటి నేర పరిశోధన, అందులో ముఖ్యంగా కీలకమైన కేసులు, చిన్న కేసులు వదిలేద్దాం, చిన్న థెఫ్ట్ లో మరొకటో అన్ని మామూలుగా ప్రస్తుతం వచ్చి నడవనేయండి. కానీ ఈ కీలకమైన కేసులు ఉన్నాయి, ఒక స్థాయి మించినటువంటి అవినీతి కావచ్చు,
లేకపోతే ఒక స్థాయి మించిన నేరాలు కావచ్చు, కొన్ని ఏళ్లతో మించి శిక్ష పడే నేరాలు కావచ్చు, ఆ కేసుల విషయంలో మనకి రాష్ట్రాల్లో ఉదాహరణకి అవినీతి నిరోధం కోసం ఏసీబీ ఉన్నది, అవును పెద్ద కేసులు ఇతర కేసుల కోసం సిబిసిఐడి ఉన్నది. అవును. కానీ పేరుకి వీటిని వేరే సంస్థలుగా పెట్టినా కూడా అవి చాలా పేలవమైన బలహీనమైన సంస్థలు. తగిన సిబ్బంది కానీ తగిన సాంకేతికటువంటి ఏర్పాట్లు కానీ మొబిలిటీ కానీ అవేం లేవు. అవి లేకపోగా చట్ట ప్రకారం మామూలు పోలీసు కేసులు ప్రతి కేసు కూడా వాళ్ళకి ఏ రకంగానూ కూడా ప్రభుత్వం నుంచి విముక్తి లేదు. అక్కడ అధికారులను ఏ స్థాయిలో సరే పెట్టేది ప్రభుత్వంలో ఉన్న నాయకులు, తీసేసేది ప్రభుత్వంలో ఉన్న నాయకులు. అంటే నేర పరిశోధన పూర్తిగా రాజకీయ చేతుల్లో కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. ఇందాక మనం కొన్ని దేశాల గురించి మాట్లాడుకున్నాం. ఆ దేశాల్లో నేర పరిశోధనకి రాజకీయానికి సంబంధం లేదు. నేర పరిశోధన పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగించారు. కాబట్టి ఏసీబీ కావచ్చు, లేకపోతే సిబిసిఐడి కావచ్చు, పూర్తిగా అలాగే జాతీయ స్థాయిలో సిబిఐ కావచ్చు, పూర్తిగా సిబిఐ అయితే మరీ దారుణం సార్. అంటే అతీతంగా ఉండేట్టుగా కేంద్ర వేరే న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో కనుక పెట్టి అక్కడ అధికారులు ఒకసారి కీలకమైన అధికారుల్ని వాళ్ళని నియంత్రించే సంస్థ తీసుకెళ్లొచ్చు తప్ప ఇక అక్కడి నుంచి వేరే బదిలీలు ఉండవు, వేరే శాఖలకు బదిలీ చేయటం ఉండదు. జీవితం అంతా అక్కడే ఉంటారు. వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఉదాహరణకి మేము పరిపాలనా సంస్కరణ సంఘంలో భాగంగా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా చూసాం. న్యూ సౌత్ వేల్స్ సిడ్నీ నగరం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉదాహరణకి పోలీస్ యంత్రాంగానికి ఒకటి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. కానీ కంచె చెదిమేస్తే పోలీసులు అన్యాయానికి పాల్పడితే వాళ్ళ మీద నిఘా కోసం మరో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. వాడు అన్యాయానికి పాల్పడితే వాడి మీద నిఘా కోసం మరో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. చాలా గజిబిజి ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కడ అధికారం ఉందో అక్కడ అధికారంలో దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు ఉండాలి. అలా కాకుండా బడితున్నవాడిదే బరి అయిపోయినట్టయితే, అధికారంలో ఉన్నవాడు రాజకీయం కావచ్చు, అధికార యంత్రాంగంలో కావచ్చు, వాడు ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉన్నట్టయితే ప్రజలకు ఏమాత్రం కూడా రక్షణ ఉండదో, సమాజం నష్టపోతుంది. అందుకని చాలా సంక్లిష్టమైన ఏర్పాట్లు కావాలి. తప్పు జరిగితే శిక్ష పడుతుంది ఏ స్థాయిలోనే సరే భయాన్ని కలిగించే ఏర్పాట్లు కావాలి. మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు. రెండోది చేయవలసింది మాలిమత్ కమిటీ అని చెప్పని చాలా కాలం క్రితం ఆయన ఒక ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర స్థాయిలో ఆయన అధ్యక్షతన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వాజ్పేయి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ నేర పరిశోధన యంత్రాంగాన్ని, ఈ క్రిమినల్ జస్టిస్ ని, నేర న్యాయ వ్యవస్థని ఎలా బాగు చేయాలని ప్రామాణికమైన రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు బూజుపడుతుంది తప్ప పట్టించుకోవాలి. చాలా నిర్దిష్టమైన రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు చేసినట్లయితే పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా కీలకమైన నేరాలు, ఒక స్థాయి మించిన నేరాలను పరిశోధించే పోలీసు యంత్రాంగానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తూ జవాబుదారీగా ఉండే ఏర్పాటు చేయటం, రాజకీయము పరిపాలనా యంత్రాంగం వాళ్ళని శాసించే అవకాశం లేకుండా చేయటం. రెండోది మాలిమత్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల్ని మరి అమలు చేసి ఆ నేర న్యాయ వ్యవస్థని పూర్తిగా బాగు చేయటం. ఈ రెండు కీలకమైన అవసరాలు. మనకేమిటంటే సాంకేతికమైన విషయాలు కాబట్టి గ్రోత్ కరెక్ట్లా మనకు కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆ రోజు ఏదో హడావుడి చేస్తున్నాం. ఉదాహరణకి ఒకటి రెండు సందర్భాల్లో మహిళల మీద దారుణమైన అత్యాచారాలు జరిగితే ప్రజల నుంచి బోళ్ళంత ఘోష వస్తుంది. వెంటనే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆదేశాలు ఇస్తుంది, వాళ్ళని కాల్చిపారేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు. నిరస్తులు చచ్చిపోయినందుకు మనకు ఎవరికి బాధ లేదు. కానీ అది పద్ధతి కానే కాదు, అది ప్రమాదకరం. ఈవేళ దాన్ని మనం క్షమిస్తే రేపు పొద్దున మిమ్మల్ని నన్ను కాల్ చేస్తారు ఏవో వంక పెట్టి. ఓ పద్ధతి లేకుండా, మన చట్టబద్ధ పాలన లేకుండా ఆ తుపాకీ ఉన్నవాడి చేత అధికారం ఇచ్చినట్టయితే ఒకరోజు బాగున్నట్టు అనిపిస్తుంది, రేపొద్దున చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఒక పక్కన స్వేచ్ఛని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మరి నిజాయితీ పరులైన వాళ్ళని, అమాయకుల్ని కాపాడాలి, నేరస్తులకు శిక్ష పడాలి, సమాజాన్ని రక్షించాలి. ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టమైన పద్ధతులు. హడావిడిగా చేయడం కాదు, చాలా లోతుగా. కర్ణాటక లోకాయుక్త మోడల్ ఏమైనా సెట్ అవుద్దా? కర్ణాటక లోకాయుక్త మోడల్ ఉదాహరణ. ఒకప్పుడు లోకాయుక్త కర్ణాటకలో బాగా పనిచేసింది. కానీ ఏమైంది? ఒకప్పుడు చాలా మందికి ఆ సంగతి తెలుసు. రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో లోకాయుక్తను ఏర్పాటు చేశారు. చాలా విశేషమైన అధికారాలతో ఏసీబీని లోకాయుక్త చేతుల్లో పెట్టారు. చాలా మంచి ఆలోచన. కానీ లోకాయుక్త మీద ఎప్పుడైతే చెక్ లేకుండా పోయిందో, అందుకని చెప్పాను ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో, లోకాయుక్త నిజాయితీగా ఉన్నంతకాలం బాగా జరిగింది. ఆ తర్వాత అవినీతి పడిన లోకాయుక్త అప్పుడు విపరీతంగా డబ్బులు సంపాదించాడు. ఆయన్ని తీసేయడం సాధ్యం కాల, తల ప్రాణం తొక్కొచ్చింది. అంచేత ఈ కాలంలో బాగానే ఉండే రామకృష్ణ హెగ్డే పెట్టిన లాంటి సంస్థ ఉంటే అవసరం. కానీ అంత మాత్రం చేత చాలు. కంచె చేను వేస్తే వాడే దుర్మార్గుడైతే దానికి మళ్ళీ చెక్ కావాలి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు లోక్పాల్ అన్నారు అన్నిటికి విరుగుడు. లోక్పాల్ కు ఎంపిక కమిటీ సంబంధించి ప్రతిసారి జరిగింది. లోక్పాల్ చట్టం గురించి అరవింద్ కేజ్రీవాల్ మీరు ఉద్యమించారు చాలా.
అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమించాడు, తిరిగి చూస్తే మళ్ళీ లిక్కర్ స్కామ్ లో ఆయనే ఇరుక్కున్నాడు, ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు లోక్పాల్ రూపొందించిన తీరు కూడా ఏమైందంటే ఏదో హడావిడిగా గందరగోళం ప్రజల నుంచి ఆవేశంతో తప్ప లోతుగా ఆలోచించాల. ఎప్పుడైతే ఆలోచించలేదు, ఉదాహరణకి ప్రధానమంత్రిని లోక్పాల్ కింద పెట్టొద్దని గట్టిగా వాదించాను నేను. దేశానికి ప్రధానమంత్రి జాతీయ నాయకుడు, ఏ పార్టీ అయినా కూడా మనకు అనవసరం. ఆయన్ని పార్లమెంటు శాసించాలని కానీ లోక్పాల్ కాదు, ఎన్నిక కానటువంటి వ్యక్తులు కాదు. లోక్పాల్ ఒకవేళ ప్రధానమంత్రి మీద విచారణ పెట్టాడు అనుకోండి, రేపు పొద్దున ఏమీ లేదని తేలినా కూడా దేశం గందరగోళంలో పడుతుంది. కాబట్టి వద్దని గట్టిగా మొత్తుకున్నాను, వినలా. కొన్ని ఏర్పాట్లు చేసినా కూడా దాంతో ఏమైంది, మోదీ గారు లోక్పాల్ని చాలా బలహీనంగా మార్చిపారేశారు. రంగు రుచి వాసన లేని సంస్థ. ఎవరికన్నా లోక్పాల్ సంస్థలు ఎవరున్నారో తెలుసా మీకు? లేకుండా ఆ పేర్లు కూడా తెలియదు మనకి, ఎందుకంటే ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. మనం అందుకనే ఒక సంస్థను రూపొందించేటప్పుడు ఆవేశం ఒక్కటే చాలదు, ఆగ్రహం ఒక్కటే చాలదు, చాలా ఆలోచన కావాలి, ముందు చూపు కావాలి, ప్రపంచంలో ఏం చేస్తున్నారో అర్థం కావాలి. ఆ వ్యవస్థ చివరికి పనిచేయాలి ప్రజల కోసం. అంతే 2 రోజుల పాటు హడావిడి చేసి పేపర్లో పబ్లిసిటీ వచ్చేసి మన రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద ప్రదర్శనలు చేసి పని అయిపోయింది అనుకుంటే పని అయిపోయినట్టు కాదు. ఫలితం వస్తే పని అయిపోయినట్టు. 2G స్పెక్ట్రంలో ఈ లక్షల మంది రోడ్ల మీద రావడం వల్ల మార్పు రాలా. సుప్రీంకోర్టులో ఎప్పుడైతే లోక్సత్తా వెళ్లి మీరు ఇక ముందు ఇలా స్పెక్ట్రమ్ అలొకేషన్ ఈ రకంగా జరగకుండా ఈ లైసెన్సులు క్యాన్సిల్ చేయనట్టు 122 లైసెన్సులు క్యాన్సిల్ అయినాయి. ఆ తర్వాత స్పెక్ట్రమ్ అలొకేషన్ లో కాంపిటేటివ్ బిడ్డింగ్ పారదర్శకంగా ఉండే ఏర్పాట్లు జరిగినాయి. దానిలో ఒక్క పైసా అవినీతి లేకుండా పోయింది. దానిలో పెద్ద ఆర్భాటం అక్కర్లా. కాబట్టి లోతుగా ఆలోచన చేయాలి తప్ప కోపము, ఆవేశము, కసి, పక్షపాతము ఇవన్నీ ఉపయోగం లేదు. సో ప్రధానమంత్రి మీద నిఘా లోక్పాల్ పరిధిలోకి తెచ్చేసరికి ప్రధానమంత్రి దాన్ని బలహీనం చేసేశారు. ఖచ్చితంగా అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు ఈ దేశానికి చాలా అరిష్టం అది. దేశ ప్రధానమంత్రిని దేశ పార్లమెంటు శాసించలేకపోతే లోక్పాల్ చేతులు పెడితే, లోక్పాల్ ఏదో రాజకీయ కారణాలుగానో లేకపోతే వాడి ప్రతిష్ట కోసమో వాడి ప్రచారం కోసమో కేసు పెట్టాడు అనుకోండి, ఒక 6 నెలలు పోయిన తర్వాత ఏం లేదని తెలిసినా కూడా దేశం అంతా గందరగోళంలో పడుతుంది. ఆ మాట నేను రాతపూర్వకంగా ఆనాటి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మన్మోహన్ సింగ్ గారికి. మన్మోహన్ సింగ్ గారికి పరిపాలనా సంస్థల సంఘంలో భాగంగా ఆ నివేదిక రాస్తున్నప్పుడు నేను 6 పేజీలు రాశాను, ఎందుకు ప్రధానమంత్రి దానిలో ఉండకూడదని చెప్పాను. ఆయనకి స్వయంగా చెప్పాను. ఆయన అంటే బంచితరత మెంటాలిటీ, మీలాంటి నాలాంటి మెంటాలిటీ అయింది, చాలా నిజాయితీ పరుడు. కాబట్టి నా మీద లోక్పాలంటే అభ్యంతరం లేదన్నాడు. నేను చెప్పాను, మీ వ్యక్తిగత విషయం కాదు, ఈ దేశం విషయం, ఈ దేశంలో రాజ్యాంగ బద్ధ సంస్థల విషయం, ఈ దేశ ప్రజాస్వామ్యం విషయం. దాన్ని కాపాడాలంటే ప్రధానమంత్రిని బయట పెట్టాలని చెప్పన్నారు. కానీ పొరపాటు జరిగిపోయింది. ఇట్లా రకరకాల పొరపాటు. సో అంటే లోకాయుక్త మోడల్ కొంత మార్పులతో తీసుకురావచ్చా రాష్ట్రాల్లో? కర్ణాటక లోకాయుక్త మోడల్, దాని మీద కూడా రాష్ట్రాల్లో లోకాయుక్త ఒక రసహీనమైన రంగు రుచి వాసన లేని లోకాయుక్త. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్, అసలు అది ఉన్నట్టు కూడా ఎవరు తెలియదు. కాబట్టి వ్యక్తుల్ని తప్పట్లా చాలా బలహీనమైన సంస్థగా చేశారు. కర్ణాటకలో గతంలో రామకృష్ణ రెడ్డి పెట్టిన లోకాయుక్త లాంటి లోకాయుక్తాన్ని పెట్టి సరైన వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళ మీద కూడా నిఘా ఉండే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి 3 షరతులు కావాలి. కర్ణాటకలో లాంటి చట్టం తీసుకురావాలి, సరైన వాళ్ళని నిజాయితీ పనులను ఎంపిక చేయాలి, మళ్ళీ ఆశ్రిత పక్షపాతంతో మళ్ళీ కావాల్సిన వాళ్ళు ఎంపిక చేసుకుంటే. కర్ణాటకలో అదే జరిగింది, ఒకప్పుడు మంచి వాళ్ళని ఎంపిక చేసుకున్నారు. కానీ కర్ణాటకలో ఇప్పుడు సిద్ధరామయ్య నోటీస్ ఇచ్చింది, అంతకుముందు యడ్యూరప్పకు నోటీస్ ఇచ్చింది, ముడా స్కామ్, ముఖ్యమంత్రులు కూడా డైరెక్ట్. లోకాయుక్తకి ఆ బలం అన్నమాట వాస్తవం. కానీ ఎందుకని ఆ సంస్థకి పరువు పోయింది అని చెప్పంటే, ఒక అవినీతి పరుడైన న్యాయమూర్తి ఒక ఆయన పెట్టి అప్రతిష్ట పాలైన సంస్థ. కాబట్టి ఆ మీద నిఘా కూడా కావాలి. కాబట్టి 3 బలమైన చట్టము, పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తిస్తూ, ఈ ఏసీబీ మీద పూర్తిగా ఆధిపత్యాన్ని ఇస్తూ, రాజకీయం నీడపడలే అవకాశం లేకుండా చట్టము. 2 సరైన వాళ్ళని, అందుకు సమర్థులైన వాళ్ళని, సరైన వాళ్ళని నిజాయితీకి సామర్థ్యానికి మారిపోయిన వాళ్ళని ఎంపిక చేయటము. 3 వాళ్ళు తప్పు చేసినా కూడా వెంటనే బయటపడేట్టుగా వాళ్ళ మీద నిఘా ఉండే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. ఈ 3 చేస్తే అది ఫలితాలు ఇస్తుంది. ఓకే సార్, ఈడీ లాంటి యాక్ట్ చేయొచ్చా యాంటీ కరప్షన్ విషయంలో కూడా? ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే ఏసీబీ కేసులో 10 నుంచి 15% కూడా కన్విక్ట్ కావట్లే. ఇప్పుడు మీరు అన్నట్టు పేపర్లో, మేము టీవీలో 2 రోజులు ఉదరగొడతాం ఈయనకు 100 కోట్ల ఆస్తులు అదని చెప్పి. ఇది ఈ ట్రయల్ ఒక 10 సంవత్సరాలు జరుగుద్ది కదా. 10 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ట్రయల్ కోర్టులో జడ్జిమెంట్ 10-15 సంవత్సరాలు అవుద్ది. ఇప్పుడు అంతేందుకంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసే 11 సంవత్సరాలుగా ఇంతవరకు ఏ స్టేజ్లో ఉందో తెలీదు. అంటే దాన్ని తప్పు చేశానా లేదా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి మీద అంత కసి ఉన్నా లేకపోతే అదున్నా, అటువంటి కేసులో 11 సంవత్సరాలుగా తెలవట్లేదు. అట్లాగే జగన్ కేసు ఛార్జ్ షీట్లు 15 సంవత్సరాలు అయింది, ట్రయల్ కోర్టులోనే కాలేదు.
సో యాంటీ కరప్షన్ కేసెస్ సంబంధించి ఇట్లా 15-20 సంవత్సరాలు అంటే ఇప్పుడు రిటైర్ అయిన ఆఫీసర్లు కొద్దిమంది బతుకుంటారు, 60 ఇయర్స్ తర్వాత చనిపోవడం కూడా చనిపోతుంది దీనిలో అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో. సో నిర్దిష్ట కాల వ్యవధి విధించలేమా ఒకటి. రెండవది ఈడీ కేసుల్లాగా, ఈడీ కేసులు ఏముంది, మిగతా కేసుల్లాగా కాకుండా నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే పరిస్థితి నాకు ఉండాలి, ఏజెన్సీస్ కాదు. ఇప్పుడు ఏసీబీ కేసులో అదే జరుగుతుంది. ఈయన తప్పు చేశాడు, ముందు పట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఆ తర్వాత ఆఫీసర్స్ మార్చి లూజ్గా ఛార్జ్ షీట్ వదిలేస్తారు, లేకపోతే ప్రూవ్ చేయలేకపోతారు. డైరెక్ట్ గా డబ్బులు తీసుకున్నా సరే వదిలిపెట్టిన కేసులు ఎన్నో ఉన్నాయి. కన్విక్షన్ రేట్ నాకు తెలిసి 10-15% కూడా లేదు. ప్లస్ సిబిఐ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు 5,000 లంచం తీసుకున్నా దాన్ని కూడా సిబిఐ చేయాలి. సిబిఐ లాంటి పెద్ద ఏజెన్సీ అంటారు కదా, దానికి అసలు మెకానిజం ఎట్లా ఉండాలి? దీనిలో 3 విషయాలు గమనించాలి మనం భరత్. మొట్టమొదటిది, మీరు అన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని, విచక్షణని ఇచ్చే సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, మాకు సహజంగా ఆశ కలుగుతుంది. ఖచ్చితంగా కొంతమేరకు చట్టంలో ఆ రకమైన అధికారాలు ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల హక్కులు, చట్టబద్ధ పాలన, ప్రజలను రక్షించడం కోసం కఠినమైన చట్టం, ఈ మొత్తానికి సమగ్రంగా సమన్వయం చేయాలి. అలా కాకుండా మీరు డ్యూ ప్రాసెస్ అనేది లేకుండా, చట్టబద్ధ పాలన గురించి లేకుండా మీరు ఏదో రకంగా శిక్షించే అధికారం మీరు ఇచ్చారనుకోండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మహతీర్ మహమ్మద్ అని గతంలో ప్రధానమంత్రి ఉండేవాడు మలేషియాలో. ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి, ఇంకా బతుకున్నాడు, ఇంకా రాజకీయంలో జోక్యం చేసుకుంటున్నాడు ఆయన. ఆయన రాజకీయ ప్రత్యర్థి ఒకప్పుడు తన శిష్యుడు, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, అతని మీద ఎన్ని కేసులు బనాయించారో, ఎన్నిసార్లు జైల్లో పెట్టారో మీరు ఊహించలేరు. శిక్షలు వేశారు, ఏమీ లేకపోతే స్వలింగ సంపర్కమైన మరొకటి అబద్ధపు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చివరికి ఆయన దేశం ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి ఆయన. కనీసం 3 సార్లు ఆయన శిక్షలు పడి జైలుకి వెళ్ళాడు. ఎందుకని? పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో, రాజకీయం చేతుల్లో ఈ నిర్ణయ వ్యవస్థ బందీ అయిపోయింది, కోర్టులు కూడా బందీ అయిపోయినాయి. అంచేత మనం కఠినంగా శిక్షించాలన్న ఆత్రంతో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బ కొట్టకూడదు. ఒక బ్యాలెన్స్ కావాలి. ఇక రెండోది, మీరు అన్నట్టుగా బలమైన చట్టం అవసరం, మేము పూర్తిగా అంగీకరిస్తున్నాం. కానీ ఆ బలమైన చట్టంతో పాటు అది వచ్చిన మాత్రం చేత శిక్ష పడితే అనుకోపోకండి. మీరు చట్టంలో 90 రోజుల్లో అంటే ఇక్కడ ఒకటి సార్, ఈ ఆస్తులు నేను లీగల్ గా సంపాదించుకున్నానని ప్రూవ్ చేసుకునే బాధ్యత అతనికి ఇస్తే దానిలో అది తప్పులేదు, అది నేను ఒప్పుకుంటాను. ఒకసారి సంపాదన మించి ఆస్తులు గోడబెట్టినట్టు ఆ మేరకు ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు ఉంటే తర్వాత రుజువు చేసిన బాధ్యత ఖచ్చితంగా అధికారిది కావాలి, ఆ ఉద్యోగిది కావాలి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ నాకు ఒక చెప్పారు, గవర్నమెంట్ ఉద్యోగిలో సర్వీస్ జాయిన్ అవుతే, చిన్న ఉద్యోగి అయినా సరే ప్రభుత్వ ఉద్యోగి ప్రతి సంవత్సరం తన ఆస్తులు, కొత్తగా ఒక ఇల్లు కొన్నా సరే గవర్నమెంట్ కి తెలియజేయాలి. అది ఇంప్లిమెంట్ కావట్లేదు, సర్వీస్ రూల్స్ లో ఉంది. అంతేకాదు, అసలు అనుమతి లేకుండా ఆస్తులు పొందకూడదు, మీరు కొనే ముందు అనుమతి తీసుకోవాలి. మరి ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు ఇది? ఎందుకంటే ఇప్పుడు కంచె చేని వేస్తుంటే పట్టించుకునేవాడు 180 మంది ఉద్యోగులు, అధికారులు కనీసం యాన్యువల్ రిటర్న్స్ కూడా దాఖలు చేయట్లా, ప్రాపర్టీ రిటర్న్స్. ఎందుకు చేయలేదని అడిగిన వాడు లేడు, వాడి మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్న వాడు లేడు, విచారణ జరిపిన వాడు లేడు, శిక్షించిన వాడు లేడు. అందరు దీనిలో మేలకత్తైపోయినాయి. అసలు రూల్ ఏం చెప్తుంది? కొత్తగా ఇల్లు కొన్నా సరే చెప్పాలి ప్రభుత్వానికి, కొనే ముందు అనుమతి తీసుకోవాలా, కొన్న తర్వాత కూడా ఇప్పుడు ఇంటిమేట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించాలి, కొత్తగా కొనకపోయినా కూడా ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించాలి. 2 ఉన్నాయి. తాను తన కుటుంబ సభ్యులు కదా, అందరికి ఎంతమందికి వర్తిస్తుంది అన్నది తన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఖచ్చితంగా కొనే ముందే మైనర్ పిల్లలు వగైరా అందరికి వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం ఆస్తులు కూడా చెప్పాలా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ఇది కూడా ఉంటుందా? అంటే ఆస్తులు అంటే అది కూడా నగదు గాని, వస్తువు గాని, లేకపోతే స్థిరాస్తులు గాని, నగలు అన్ని చెప్పాలి. కాబట్టి కాగితం మీద ఉన్నాయి, కాగితం మీద ఉపయోగం ఉంది. మన దేశంలో కాగితం మీద చాలా చూపెడుతున్నాం. అందుకే 3వ అంశం నేరన్యాయ వ్యవస్థ. అందుకే మాలమత్ కమిటీ సంగతి చెప్పాను. నేరన్యాయ వ్యవస్థను మీరు బలోపేతం చేయకపోతే భారతదేశంలో అంత తక్కువ శిక్షలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మనకి కేసులు నమోదైతే ఆ కేసుల్లో ఎవరో అమాయకులు, లేకపోతే బేదలో వాళ్ళని కొట్టేసో, లేకపోతే వాడి చిన్న చిన్న కేసుల్లోనో వాడు నేరం చేశాను ఒప్పుకుంటే తప్ప 100కి 10-11 కేసుల్లో మాత్రమే భారతదేశంలో శిక్షలు పడుతున్నాయి. ఇందాక మీరు అన్నట్టుగా ఆ శిక్షలు కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత. అలా కాకుండా వేగంగా
న్యాయంగా సమర్థంగా న్యాయం అందించకపోతే, శిక్షలు పడకపోతే సమాజంలో నేరం అంటే నేరం చేస్తే భయం లేదు ఎవరికి. ఓకే. ఆ భయం పోవాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మీరు పంజగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ అఫెన్సెస్ ఉంటే మీరు పెనాల్టీలు వేయట్లా. పెనాల్టీ వేస్తే పెనాల్టీ వేవ్ చేస్తున్నారు. ఓకే. అదేదో మరి రాజకీయంగా ఓట్లు పోతాయనో మరో కారణంగానో. రేపు పొద్దున మరి ట్రాఫిక్ అఫెన్స్ ఎందుకు ఉండవు? చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేని వ్యవస్థ నిర్మాణం చేశాం. సార్, ఇప్పుడు కాళేశ్వరంపై జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో తుది నివేదిక సబ్మిట్ చేసే సమయంలో అరెస్టులు జరుగుతున్నాయి కదా, అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళతో ఆగుతుందా, మరికొందరు మిగతా ఇంజనీర్లను కూడా విచారించే అవకాశం ఉందంటారు? అది నేను చెప్పలేనమ్మా. ఎందుకంటే అక్కడ ఏ మేరకు సాక్ష్యాధారాలు ఉన్నాయో, ఎవరి మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి ఆ వివరాల్లోకి నేను వెళ్ళాను. కానీ 2 విషయాలు నాకు అర్థమైనంత వరకు, న్యాయ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పొరపాట్లు, మరి కూలిపోయినటువంటి బ్యారేజ్ వగైరా ఉంది, దానివల్ల జరిగినటువంటి అనర్థము, అది జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి, బహుశా అలాంటి విషయాల మీద ఉంటుంది. ఇవి క్రిమినల్ కేసులు. ఈ 2 వేరు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన ఇంజనీర్లందరికీ అంటే తప్పదనుకోవచ్చా, ఇబ్బందులు తప్పవనుకోవచ్చు? ఆ మాట నేను చెప్పలేను. ఎందుకంటే మన దేశంలో ఏనాడు ఏం జరుగుతుందో దేవుడికి ఎరుక. నిజంగా నేరం చేస్తే శిక్ష పడుతుంది, నేరం చేస్తే నిర్భయంగా విచారించే బలమైనటువంటి సంస్థ ఉన్నది, దానికి శక్తి సామర్థ్యాలు, నిజాయితీ, నిష్పక్షత ఉన్నాయని నమ్మకం ఉందనుకోండి, అప్పుడు మీరు నేను ఊహించగలం. మన దేశంలో అదేం లేదు. ఏలిన వారు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. రేపొద్దు నీ గొడవ అంతా వద్దాయా, మీరు మూసేయండి అని చెప్పంటే మూసేస్తారు. ఏ కేసు ఉండదు. అంటే రేపేం జరుగుతుందో చెప్పే సాహసాన్ని నేను చేయను. కానీ ఏసీబీ కేసులు వేవ్ ఆఫ్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నట్టుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రులు యూజ్ చేసుకుంటున్నట్టున్నారు. ఒకటి ఆ పని చేస్తున్నారు, అధికారుల మెప్పు పొందడం కోసం, వాళ్ళని తమ చెప్పు చేతులు ఉంచుకోవడం కోసం. లేకపోతే చట్టపరంగా చేయకపోయినా సరే ఏసీబీ డైరెక్టర్ ఎవరు నియమించేది? డైరెక్టర్ జనరల్ ని ఎవరు ట్రాన్స్ఫర్ చేసి, ఏసీబీ అధికారులు ఎవరు ట్రాన్స్ఫర్ చేసేది? వాళ్ళ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? ఒక మాట చెప్తే వినరా వీళ్ళు, వినకపోతే ట్రాన్స్ఫర్ చేయరా? అంచేత రేపేం జరుగుతుందో మనకు తెలియదు. దీన్ని జ్యుడిషియరీ కిందకి తీసుకురావచ్చా ఏసీబీ? నేను అందుకే చెప్పేది, ఈ ఏసీబీ లాంటి సంస్థల్ని, సిబిసిఐడిని కనీసం ఒక స్థాయి దాటిన నేరాల విషయంలో ప్రతి చిన్న నేరానికి ఆ పని చేయలేం మనం. 100కి 80 కేసులు చిన్న చిన్న కేసులు ఉంటాయి, పక్కన పెట్టండి. ఆ 100కి 20, 10-15 కేసులు కీలకమైన కేసులు ఉన్నాయే, ఆ కేసుల్ని ఏసీబీ తర్వాత సిబిసిఐడి వాటి చేతుల్లో పెట్టి, విధిగా పెట్టిన తర్వాత వాటి మీద ఏ రకంగా కూడా మామూలు ప్రభుత్వం పెత్తనం ఉండే అవకాశం లేకుండా జ్యుడిషియరీని అక్కడ తీసుకురావాలి. మాజీ న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు కూడా తీసుకురావాలి. జ్యుడిషియరీ కూడా కరప్ట్ అయిపోతుంది. జస్టిస్ వర్మ భారత్ అలా నిరాశపడిపోతే ప్రధానమంత్రి కరప్టు, మంత్రి కరప్టు, ఎంపీ కరప్టు, ఎమ్మెల్యే కరప్టు, అధికారి కరప్టు, కలెక్టర్ కరప్టు, అందరూ నాశనం అయిపోయారు. కరెక్ట్ కాదు ఇది వాస్తవం కాదు. అవినీతి కొన్ని చోట్ల ఉంది, జ్యుడిషియరీ కూడా ఉంది. అంతేగాని మన దేశంలో మన ఆత్మన్యూనతతో మనం తక్కువ చేసుకుని అంత నాశనం అయిపోయిందని చెప్పంటే అది దానివల్ల ఫలితం రాదు. సమస్యలు ఉంటేనే వాళ్ళకి సంకల్పం ఉన్న వాళ్ళకి పరిష్కారాలు గోచరిస్తే వాటిని అమలు చేయాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే ఫలితం వస్తుందా? జ్యుడిషియరీలోనే తప్పులున్నాయి. నేను గట్టిగా దానికోసం పోరాడుతున్న కొద్ది మందిలోనే అవకాశం బహిరంగంగా. అంటే అర్థం జ్యుడిషియరీని అన్యాయం చేయమని కాదు. బలమైన, నిజాయితీ అయిన, స్వతంత్రమైన జ్యుడిషియరీ అవసరం దేశానికి. దాన్ని కాపాడుకోవాలి, దాని సామర్థ్యాన్ని పెంచాలి, నిజాయితీని పెంచాలి. అంతేగాని జ్యుడిషియరీ మీద నాకు ఇష్టం లేని ఏ పని చేసినా వాడికి అవినీతి అంటగట్టి జ్యుడిషియరీ అవినీతిగా ఉంది కాబట్టి అలా చేశారు, లేకపోతే ప్రభుత్వం అవినీతి ఉంది కాబట్టి నా మీద పడ్డారు, ఇలాగ మనం మాట్లాడుకుంటే బజార్లో మాట్లాడినట్టుగా చౌకబారుగా మాట్లాడితే దేశం నాశనం అయిపోతుంది. ప్రతి కేసులో కూడా కేసును తీసుకోండి, సాక్ష్యాలు తీసుకోండి, ఆ కేసుని సాక్ష్యాల ప్రకారం, తర్కం ప్రకారం నిర్దేశించండి. అంతే తప్ప అంత కూడగట్టేసి జ్యుడిషియరీ అంతా అన్యాయం అయిపోయింది, ప్రభుత్వాలన్నీ అవినీతిమయం అయిపోయినాయి, అధికారులంతా దొంగలైపోయినారు, రాజకీయం అంతా కూడా దొంగలమయం. ఇది దేశానికి చాలా నష్టం చేసేటువంటి చర్చ చాలా లోతైనది కావాలి, నిజాయితీ అయినది కావాలి, సాక్ష్యాల ఆధారంగా కావాలి, ఆత్మవిశ్వాసంతో ఉన్నది కావాలి, ఆశావాదంతో ఉన్నది కావాలి. నేను ఇందాక చెప్పాను, ఎన్నో రంగాల్లో ఇదే దేశంలో ఇంత అవినీతి, ఇంత అక్రమ రాజకీయము, ఇంత అక్రమార్జన ఉన్న దేశంలో ఎన్నో రంగాల్లో అవినీతి తగ్గింది కదా గత 30 ఏళ్లలో. ఎలా తగ్గింది? పెరిగిన రంగాలు కూడా ఉన్నాయి కదా సార్. అంటే ఇప్పుడు అవినీతి రూపం మార్చుకుంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ప్రజల నుంచి డైరెక్ట్ గా వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజల నుంచి వసూలు కాకుండా ఇప్పుడు భూములు కబ్జా, ల్యాండ్ కబ్జా చేసి పొలిటీషియన్స్ 100% భరత్, ల్యాండ్, శాండ్, మైను, వైను
ఈ 4 మెయిన్ రిసోర్స్ అయినాయి. ప్రజలు ఏమనుకుంటారంటే మా జేబులోంచి డబ్బులు పోవట్లేదు కదా, గవర్నమెంట్ ల్యాండ్ కదా, వాడు కబ్జా చేసేది అనుకుంటారు. మైనింగ్ తవ్వితే మాకే నష్టం, వైన్స్, లిక్కర్, శాండ్, ఇసుక తవ్వితే మాకే నష్టం. ఇట్లా పబ్లిక్ అదైపోయినారు. మెయిన్ రిసోర్స్ ల్యాండ్ అంటే కరప్షన్ రూపం మార్చుకుంటుంది తప్ప. చాలా చాలా విలువైన మాట చెప్పారు. ఈ మాట మొట్టమొదటి దేశంలో ప్రయోగించిన వాడిని నేను. ద షేప్ ఆఫ్ కరప్షన్ ఈజ్ చేంజింగ్, ద ఫార్మ్ ఆఫ్ కరప్షన్ ఈజ్ చేంజింగ్ అని చెప్పని. ఎక్కడైతే కొన్ని ద్వారాలు మూసేసామో మరికొన్ని ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. అదొక ఉదాహరణకు 2G స్పెక్ట్రమ్ ఉన్నది. ఆ 2G స్పెక్ట్రమ్ గొడవ వచ్చేదాకా నాకు కూడా తెలియదు స్పెక్ట్రమ్ ఒకటి ఉందని. ఆ స్పెక్ట్రమ్ని వాళ్ళంతా కేటాయిస్తారని, దానిలో డబ్బులున్నా నాకు తెలియదు అసలు. కొత్త ద్వారాన్ని ఓపెన్ చేశారు. ఎందుకని? డిమాండ్ సైడ్. ఎప్పుడైతే మన వ్యవస్థలో అవినీతి లేకుండా మన వ్యవస్థని నిలబెట్టుకునే పరిస్థితి వచ్చిందో, అందుకే రాజకీయ సంగతి మాట్లాడాను. రాజకీయంలో ఖర్చు గురించి మాట్లాడిన కారణం అది. ఎప్పుడైతే మన రాజకీయం అవినీతి పునాది నిలబడుతుందో, ఓటు కొనుగోలు కోసం వేలాది కోట్లు అక్రమ ఖర్చు, లెక్కపెట్టిన ఖర్చు చూపెట్టాల్సి వస్తుందో, దాని పర్యవసానంగా ఇవన్నీ వస్తాయి. కాబట్టి వెంటనే చేయలేకపోయినా కూడా మనం ఖచ్చితంగా రాజకీయంలో అక్రమ ఖర్చు లేకుండా, 30-40 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేకుండా, అసలు అంత డబ్బు ఖర్చు అవసరం లేకుండా నిజాయితీగా ప్రచారం చేసుకుని ప్రజల ముందుకెళ్లి సమర్థులు నిజాయితీ పరులు ఎన్నికే వ్యవస్థ నిర్మాణం చేయటం, అది ఫైనల్ గా పరిష్కారం అవుతుంది. కాబట్టి సమయం సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది అవసరం ఉంటే అవకాశం తెచ్చేద్దాం. అంతేగా నిరాశకు మాత్రం తావులేదు. ఖచ్చితంగా దేశంలో అవినీతి మొత్తం మీద తగ్గుతోంది, ఎన్నో రంగాల్లో తగ్గుతోంది. మనం నిరాశ పడద్దు. నేను ఆశావాదిని. నేను అవినీతిని అరికట్టడంలో చాలా పోరాడిన వాడిని, చాలా రంగాలు విజయాలు సాధించిన వాడిని. ఉదాహరణకి ఇప్పుడు 2004, 2005, 2003, 2004, 1-2 ప్రాంతాల్లోనే నేను జస్టిస్ లక్ష్మణరావు గారు ఇద్దరం కలిసి పాదయాత్రలు చేసి అక్కడ అవినీతిని ఆపగలిగాం. ఏమైంది? కూకట్పల్లి ప్రాంతంలో అప్పుడు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఒకటి ఉన్నాయి. దానిలో ఏం చేశారు? డబ్బులు లంచం ఇచ్చిన వాళ్ళందరి పనులు చేశారు, రెగ్యులైజ్ చేశారు. లంచం ఇవ్వకపోతే అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. మేమంతా అవినీతి ఉందా లేదా మాట్లాడాల. ఒకటే అడిగాం, ఏనాడు ఎవరు అప్లికేషన్ పెట్టారు, ఆ అప్లికేషన్ ఇవాళ ఏ స్థాయిలో ఉంది. అది బయట పెట్టగానే నిన్న వచ్చిన అప్లికేషన్ ఇవాళ క్లియర్ అయిపోయింది. 2 ఏళ్ల క్రితం అప్లికేషన్ పెడితే పని జరగలేదని చెప్పంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆ కాగితాలు ఇవ్వండి. అందుకని వాళ్ళకి అర్థమైంది ఇది బయటపడిపోతే వాళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది చెప్పాను. అప్పుడు లక్ష్మణరావు గారు నేను పాదయాత్ర చేశాను. ఇక మాతో ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు కాళ్లబేరానికి వచ్చి తీసుకున్న లంచాలు తిరిగి ఇచ్చి ప్రతి వార్డులో ఒక మీటింగ్ పెట్టి అప్లికేషన్లన్నీ కూడా బహిరంగ విచారణలో ఏది క్లియర్ చేయాలో చేసేసి, ఎందుకు క్లియర్ చేయకపోతే ఈ కారణంగా చేయలేకపోతున్నాం చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మనకున్నటువంటి ప్రజాస్వామ్య అస్త్రాలని, చట్టాలని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, లోతుగా ఆలోచించి వాడుకోవాలి తప్ప నిరాశ పడిపోయి అందరినీ ఒక ఘాటును కట్టేసి దేశం నాశనం అయిపోయిందని భావిస్తే మనం కూడా పరిష్కారంలో భాగం కాదు, సమస్యలో భాగం అవుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు బిల్డింగ్ సంబంధించి మేజర్ గా పట్టణ ప్రాంత ప్రజలు కరప్షన్ ఇదే. అంటే ప్రజలు ఇప్పుడు ప్రజల నుంచి కరప్షన్ అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసులు ఏంటంటే కేసుల విషయంలో అటువైపు తీసుకుంటారు, ఇటువైపు తీసుకుంటారు. రోజువారీగా అవసరం రెవెన్యూ, మున్సిపాలిటీ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, పోలీస్, ఈ 3 మేజర్ గా. ట్రాన్స్పోర్ట్ ఆల్సో అంతే కదా, ట్రాన్స్పోర్ట్ సామాన్య ప్రజల నుంచి. మున్సిపాలిటీ ఉదాహరణకు చెప్తాను నేను. ఎప్పుడో 2003, 2004లోనే 2002, 2003 ప్రాంతంలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలో తొలిసారిగా ఒక సిటిజన్స్ చార్టర్ వచ్చింది. మున్సిపాలిటీ చేసే సేవలను 5 నిర్దిష్టంగా, అప్పుడు మొదటి కాబట్టి 5 చేయండి అని కోరాను నేను. 5 ఐడెంటిఫై చేసి ప్రతిదానికి కాల పరిమితి పెట్టి, ఆ కాల పరిమితి లోపల పని జరగకపోతే రోజుకు 50 రూపాయలు పరిహారాన్ని చెల్లించే ఏర్పాటు చట్టబద్ధంగా జరిగింది. తర్వాత దాన్ని పక్కన పెట్టాము. అది అమలైంది. కుతుపల్లాపూర్ మున్సిపాలిటీలో, గుంటూరు మున్సిపాలిటీలో, తణుకు మున్సిపాలిటీలో చాలా చోట్ల లోక్సత్తా ఆ రోజుల్లో మీరు కనుక పెనాల్టీ కనుక ప్రభుత్వ అధికారుల నుంచి వసూలు చేయగలిగితే ఎంత వసూలు చేస్తే అంత మ్యాచింగ్ గా నేను ఒక రివార్డు ప్రకటించాను. మీరు 100 రూపాయలు పెనాల్టీ చేస్తే 100 రూపాయలు మీకు బహుమానం, 1000 రూపాయలు పెనాల్టీ వస్తే 1000 రూపాయలు బహుమానం చెప్పాను. ఒక ఉద్యమంలాగా వచ్చింది. దాన్ని కొనసాగించాల ప్రభుత్వాలు అప్పుడు ఆనాడు చేశారు. ఇప్పుడు ఒక్క సిటిజన్ చార్టర్ చూపెట్టిన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క చార్టర్లో కూడా సకాలంలో పని జరగకపోతే ఇదిగో ఈ పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందన్న మాట లేదు. ఒక్క చార్టర్ కూడా లేదు. ఆయుధం ఉన్నది, చేయాలన్న కోరిక లేదు. కొంత ఏదో ఉంది కదా, సెల్ఫ్ రెగ్యులేషన్ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, మేము వాళ్ళు సర్టిఫై చేసుకోవడం, బిల్డింగ్
అనుమతులకు సంబంధించి. అందుకనే కొన్ని మంచివి. దానికి ప్రభుత్వం ఇన్స్పెక్షన్ రాజ్యం లేకుండా చేయడం మంచిది. కానీ ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. 2003లోనే దేశంలో మొట్టమొదటి సిటిజన్ చార్టర్ వచ్చినటువంటి తెలుగు నేల మీద ఇవాళ ఒక్క సిటిజన్ చార్టర్ లో కూడా పరిహారం లేకుండా ఎందుకుంది? ఇంప్లిమెంట్ చేయట్లేదు. 20 ఏళ్లలో మరింత ముందుకెళ్ళాలి కదా మనం. ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆనాడు బ్రిటన్లో జాన్ మేజర్ అని ప్రధానమంత్రిగా ఉండేవాడు ఆయన. బ్రిటన్ ఆయన తీసుకొచ్చాడు 1997కు ముందు తీసుకొచ్చాడు సిటిజన్స్ చార్టర్. ఓకే. దానివల్ల స్ఫూర్తిని పొంది నేను గట్టిగా దేశంలో కావాలని పోరాడింది. దేశంలో సిటిజన్ చార్టర్ ఉద్యమానికి కారణం నేను. ఓకే. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఒక మంచి నిజాయితీపడిన అధికారి ప్రసాదరావు అని చెప్పాను, ఒక ఆయన సమర్థుడు నిజాయితీపడిన అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉండేవాడు. ఓకే. ఆయన నా దగ్గర రాజమండ్రిలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేశాడు. ఓకే. నేను ఆయన కోరాను, రిటైర్మెంట్ ముందు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ఉంటే ఈ ఒక్క పని చేయండి, ప్రజలకు మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారంటే చాలా మనసు పెట్టి చేశాడు ఆయన. ఓకే. తర్వాత కొనసాగించామా? లేదు. పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి నేను కోరేది పత్రికల్ని ప్రజల్ని కూడా మనం ఆర్భాటము ఆవేశం చాలదు, కొంచెం లోతుకెళ్ళాలి. ఆచరణ సాధ్యమైన పరిష్కారం అర్థం చేసుకుని కొంతమందినే గొంతు విప్పాలి. అందరికీ అర్థం కాకపోవచ్చు, కొంతమందినే గొంతు విప్పాలి, సంఘటితంగా గొంతు విప్పాలి, దాని మీద నిలబడాలి. ఖచ్చితంగా పని జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని కొనసాగించే ఏర్పాటు జరగాలి. అప్పుడు కాలక్రమంలో ముందుకెళ్తాం. లేకపోతే ఏమవుతుంది, ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అవుతాం. ఫలానప్పుడు జరిగింది, వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ పాలనా సమాచారం నేనే గట్టిగా తీసుకొచ్చాను దాన్ని పోరాడి. కొన్ని చోట్ల పనికి వస్తుంది, చాలా చోట్ల పనికి. సమాచార హక్కు చట్టం కోరలు బీకేసిన విధంగా అయిపోతుంది కదా, కమిషనర్ నియామకాలు చేపట్టలేదు. నిరంతర నిఘా ప్రజల నుంచి లేకుండా పరిష్కారాలు మనకు అర్థం కాకుండా 2 రకాలు ఉంది సమాచార హక్కు చట్టం. ఒకటి బ్లాక్ మెయిల్ కి యూజ్ చేస్తున్నారని ఒకటి అంటున్నారు, రెండోది కమిషనర్ల నియామకం ఆలస్యం చేసి ఆ విధంగా డిలే చేస్తున్నారు. కమిషనర్లుగా తమ వాళ్ళని పెట్టేసుకుంటారు సమాచార హక్కు చట్ట కమిషనర్. బ్లాక్ మెయిల్ అనేది నేను పెద్దగా ఒప్పుకోను భరత్. ఈ మాట ఆ రోజుల్లో కూడా చట్టం వస్తున్నప్పుడు కూడా చాలా వ్యతిరేకించారు. నేను కావాలని చెప్పిన చట్టంలో పెట్టింది ఎందుకోసం సమాచారాన్ని అడుగుతామని అడిగే ప్రశ్న నీకు లేదు, ఆ హక్కు నీకు లేదు. ఈ దేశ పౌరులకి ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో తెలుసుకునే హక్కు ఉన్నది. వాడేం చేస్తాడు ఆ సమాచారంతో నీకు అనవసరం. బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టి వేరే శిక్షించండి, అంతేగాని దమ్మునుంటే. అంతేగాని ఈ వంక పెట్టి సమాచారం అందించకుండా చేయబోకండి. ఇక రెండోది, ఖచ్చితంగా ప్రభుత్వాలు తప్పులు చేసినాయి. కొంతకాలం పాటు, చాలా కాలం పాటు జాతీయ స్థాయిలో ఇన్ఫర్మేషన్ కమిషన్లు సరైన వాళ్ళు నియమించారు, కొన్ని రాష్ట్రాల్లో నియమించారు. కానీ చాలా రాష్ట్రాల్లో ఆశ్రితుల్ని, అవినీతి పరుల్ని కొన్ని సందర్భాల్లో సిగ్గువిడి చెప్తున్నాను. కొంతమంది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పక్కన కూర్చోవాలంటే నాకు చాలా సిగ్గేసింది. అవినీతి పరులు వాళ్ళ పక్కన నేను కూర్చోవడం ఏంటి? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేశారు. అలాంటి వాళ్ళని పెట్టి, ఎందుకంటే మొక్కుబడిగా వచ్చిన వాళ్ళు కూడా, అవినీతి లేని వాళ్ళు కూడా మామూలు కోర్టులాగా వాయిదాలు ఎదుర్కొనగా 5 నిమిషాల్లో సెటిల్ కావచ్చు. ఇన్ఫర్మేషన్ కమిషన్ చేయవలసింది సమాచార హక్కుని తిరస్కరిస్తే కింది స్థాయిలో, 2 స్థాయిల్లో తిరస్కరిస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్ కోర్టులాగా కూర్చొని నిర్ణయం చేస్తుంది. 5 నిమిషాల్లో నిర్ణయం చేయొచ్చు ఈ సమాచారం ఇవ్వదగ్గదా కాదా అని చెప్పిన చట్టం కింద. దానికి 6 నెలలు, సంవత్సరము వాయిదాల మీద వాయిదాలు కోర్టుల్లాగా. అధికార యంత్రాంగం కూడా వెళ్ళిన వాళ్ళు కూడా పనికి రాకుండా చేశారు. అంచేత చట్టాలు అవసరం. చట్టాలే కాదు, చట్టాలు స్ఫూర్తి కావాలి, ప్రజల్లో మరి సంఘటితంగా నిలబడే శక్తి కావాలా, విషయం అర్థం చేసుకునే పరిజ్ఞానం కొంతమందికైనా ఉండాలి పౌరులకి, వాళ్ళు నిలబడి పోరాడాలి దానికోసం. ఇవన్నీ సమకూరితేనే మనం మార్పులు తీసుకురావాలి. సార్, అంటే ప్రధానంగా ఎదురవుతుంది అర్బన్ వాళ్ళకైతే ఇల్లు కట్టుకోవడంలో ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. లీగల్ గా కట్టుకుంటే, అంటే మై కొలీగ్ ఆల్సో ఫేస్డ్, నేను చెప్పాను మీరు లీగల్ గానే కడుతున్నారు కదా, ఎందుకు అంటే లేదు లీగల్ గా కట్టినా సరే ఇవ్వాల్సిందే, లేకపోతే ఏదో విధంగా ఇబ్బంది పెడతారు. ఆగండి మీరు అని చెప్పారు, ఆగండి మీరు అంటే ఆగితే డిలే చేశారు, ₹1,00,000 ఇస్తే పని అయిపోయింది, ఏం ఇబ్బంది పెట్టదు. అయితే ఆయన పై వాళ్ళకి చెప్పాను, పై వాళ్ళకి చెప్పినందుకు పై వాళ్ళతో కాకుండా కింది వాళ్ళకి ఇచ్చేదానికి మీరు అనవసరంగా పై వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి చెప్తే ఇంకెక్కువ ఇవ్వాలని ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. అందుకే భరత్ ఇప్పుడు ఒక పరిష్కారం ఆలోచించాలి. ఇందాక మీరు చెప్పారు గతంలో ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ పెట్టిన అలా చేయొచ్చు కదా అని. మీకు గుర్తుందో లేదో, మనకి వెహికల్ పొల్యూషన్ కంట్రోల్ చూడాలని చెప్పంటే కొన్నేళ్ళు పోయిన తర్వాత సర్టిఫై చేయాలి కదా పొల్యూషన్ ఎట్లా ఉందని చెప్పన్నది. అదొరకు గవర్నమెంట్ చూసేది. ఇప్పుడు అది వదిలేసి అది ప్రైవేట్ రంగంలో ఆ సర్టిఫై చేసే అధికారాన్ని ఇచ్చారు, టెస్ట్ చేసి. అదే రకంగా ఈ టౌన్ ప్లానింగ్ ప్రతి కేసు అప్రూవల్ కాకుండా, కనీసం ఒక స్థాయి లోపల బిల్డింగ్ అయినా సరే ప్రతి దానికి అప్రూవల్ అవసరం లేకుండా టౌన్ ప్లానింగ్ రూల్స్ స్పష్టంగా ఉన్నాయి. సెట్ బ్యాక్ కానీ మరొకటి కానీ అన్ని స్పష్టంగా ఉన్నాయి. మీకు అప్రూవ్డ్
ఆర్కిటెక్ట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని సర్టిఫై చేసి అప్రూవ్డ్ ఆర్కిటెక్ట్స్కి వాళ్ళకి పరీక్షలు పెట్టండి కావాలంటే వాళ్ళకి అధికారం ఇవ్వండి, ఆ బాధ్యత ఇవ్వండి, ఫీ కలెక్ట్ చేయమని, దానిలో కొంత ప్రభుత్వం ఫీ తీసుకోమనండి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పదవి తీసిపారేయండి, ఇల్లు కూలగొట్టేయండి తర్వాత. ఇట్లాగా మన పద్ధతులను మార్చొచ్చు. పెద్దానికి నేను మున్సిపల్ ఆఫీస్కి పోయి వాడి అప్రూవల్ కోసం చెప్పిన వాడు వెనకాల పడి 10 సార్లు వాడికి లంచం ఇచ్చే అవసరం లేకుండా వేరే పద్ధతులను పెట్టొచ్చు. కానీ ఇవన్నీ ఇలా పెట్టేస్తే వీళ్ళకి లంచం ఎట్లా వస్తుంది? అందుకనే కొన్ని చేస్తారు. మనం ఈ పరిష్కారాలను తీసుకొచ్చి గట్టిగా నిలబడాలి. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో తెలియగల వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, ఆదాయం ఉన్న వాళ్ళు ఉన్నారు, పన్నులు కడుతున్నారు. పట్టణాల్లో డబ్బంతా దేశంలో పట్టణాల్లోనే ఉంది. కాబట్టి మున్సిపాలిటీలకి డబ్బులు కూడా పెద్ద కష్టం కాదు. పౌరుల్ని విశ్వాసంలో తీసుకోవాలి, పౌరుల్ని బలోపేతం చేసేట్టుగా చట్టాలు, పద్ధతులు తీసుకోవాలి. ఓకే, సో ఫైనల్ గా హోప్ అయితే ఉంది సార్. మీరేమంటారు? ఖచ్చితంగా. పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు ఇటువంటి చూసి. ఖచ్చితంగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన రాష్ట్రాల్లో శాసనసభ్యులు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, జాతీయ స్థాయిలో మంత్రులు, ఎంపీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎంతో మంది ఇప్పటికి కూడా నిజాయితీ పరులు ఉన్నారు, మంచి చేయాలని కోరుకున్నారు. వాళ్ళని బలోపేతం చేయడం, అవినీతికి పాల్పడితే నష్టం కలుగుతుందన్న భయాన్ని కలగజేయటం, నీతిగా ఉంటే మాకు గౌరవం ఉంటుంది, మాకు ఏ రకంగా అన్యాయం జరగదని చెప్పిన విశ్వాసాన్ని కలిగించడం, అవి ప్రాతిపదికలుగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అవినీతిని కొంత తగ్గించాం. మిగతా అవినీతి కూడా చాలా మంది తగ్గించగలము. ఆత్మవిశ్వాసంతో, ఆశావాదంతో, సంఘటితంగా, పక్షపాతాలకి, పార్టీలకి, మతాలకి, కులాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఈఎన్సీ నా కులం వాడైతే వాడిని నేను వెనకేసుకొచ్చాను అనుకోండి, అవినీతి పడ్డాను కూడా. ఒక పోలీస్ ఆఫీసర్ నా కులం వాడైతే వాడిని వెనకేసుకొచ్చాను అనుకోండి, ఒక ఐఏఎస్ అధికారి నా ప్రాంతం వాడైతే వెనకేసుకొచ్చాను అనుకోండి, అవినీతి సంబంధం లేకుండా. అవినీతి ఎందుకు పోతుంది? కాబట్టి మనం ప్రజా ప్రయోజనం మాత్రమే ప్రాతిపదికగా ప్రతి అంశాన్ని కూడా సాక్ష్యాలు, తర్కం ఆధారంగా ఏ రకమైన పరిష్కారాన్ని సాధించాలి, ఇతరులు ఎలా చేశారు, మనం గతంలో ఏ రకంగా విజయాలు సాధించామో, ఫలితాలు ఎట్లా వచ్చినాయి, ప్రపంచంలో ఎట్లా ఫలితాలు వస్తున్నాయి, ఇది అర్థమయ్యే రీతిలో తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా అవినీతిని చాలా మేరకు మనం అదుపు చేయగలం. పూర్తిగా పోతుందని అంటలా, చాలా మేరకు అదుపు చేయాలి. 199 అదుపు చేయగలం. ఎక్కడ సార్ ప్రపంచంలో చాలా బాగున్న దేశాలు ఏవి కరప్షన్ సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? న్యూజిలాండ్ తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ లాంటి దేశాలు తీసుకోండి, నెదర్లాండ్స్ తీసుకోండి. అవినీతి చాలా తక్కువ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లో అధికారం ఉంటే అవినీతికి అవకాశం ఉంటుంది, కానీ అవినీతి చాలా దాదాపు అసాధ్యమయ్యే పద్ధతి కల్పించారు అక్కడ. ఓకే, అంటే అవన్నీ చిన్న పాపులేషన్ కంట్రీస్ కదా, స్కాండినేవియన్ కంట్రీస్, అంతే 1 to మనం ఇంత పెద్ద పాపులేషన్, పెద్ద తేడా లేదు భారత్. పద్ధతులు ఎలా పెట్టామని చెప్పండి. చిన్న దేశాలు, అవినీతి ఉన్న దేశాలు బోర్డు చూపెడతాను మీకు. ఎలాగైతే అవినీతి లేని దేశాలు ఉన్నాయో, అవినీతి ఉన్న దేశాలు చాలా చూపెడతాను చిన్న పెద్ద. కాబట్టి చిన్న పెద్ద కొంతమంది గల్ఫ్ కంట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకోమంటారు. గల్ఫ్ కంట్రీస్ లాగా కరప్షన్ కూడా ఉరిదీవాలి, నడి రోడ్డు మీద ఉరిదీవాలి. ఇదే పని సౌదీలోనో లేకపోతే గల్ఫ్ కంట్రీస్ లో చేస్తే ఉరిదీసేవాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ సొల్యూషన్? చట్టబద్ధ పాలన లేకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలి. ఉదాహరణకి సౌదీ అరేబియాలో ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి మొహమ్మద్ బిన్ సుల్తాన్ MBS, ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన రాజు కొడుకు అయినా కూడా ఆయన రాజు లాంటి వాడి దేశానికి. ఆయన తన బంధువుల్ని, తన కజిన్స్ ని 100 మంది 200 మందిని అంతా హోటల్లో తీసుకొచ్చి బందీలు చేసి, మీరు 1000 కోట్లు డబ్బులు కక్కుతారా, మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేయమంటారా, నీ ఇష్టం అన్నారు. అప్పటికప్పుడు $100 బిలియన్ డబ్బులు సమకూర్చారు. అది చట్టబద్ధ పాలన అవుతుందా? ఒక దేశాన్ని బాగు చేయాలంటే అది మార్గం అవుతుందా? ఈవేళ మీరు మంచి ఉద్దేశంతో చేయలేకపోతే దుర్మార్గం చేస్తే అడ్డక్కడుంది. కాబట్టి మనం ఆ రకంగా ఆలోచించకూడదు. ఇది పూర్వకాలంలో దొంగతనం చేస్తే చేయి కోసేవాళ్ళు, అది కాదుగా పద్ధతి. ఈవేళ ఆధునిక పద్ధతుల్లో కొన్ని మానవ హక్కులు అంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు, అంతేనా? ఖచ్చితంగా. సింగపూర్ లో అంటారు కదా, సింగపూర్ లో అవినీతికి ఉరిశిక్ష ఉంది అంటారు కదా. అవినీతికి ఉరి శిక్ష లేదు నాకు తెలిసినంత వరకు, నేను వెరిఫై చేస్తాను, కానీ కఠిన శిక్షలు ఉంటాయి. సింగపూర్ ఉదాహరణ చెప్తాను. సింగపూరు వ్యవస్థాపకుడు, ఆధునిక సింగపూర్ వ్యవస్థ, లీ కువాన్ యూ, ఆయనకు అత్యంత ఆప్తుడైన సహచరి చిన్న తప్పు చేశాడు. పెద్ద తప్పు కూడా కాదు ఆయన చేసింది. ఆయన లంచం తినలా, మనం లంచం తీసుకుని పనిచేసి పెట్టలా. నిబంధనలకి వ్యతిరేకంగా ఎవరో ఆయన ఒక వెకేషన్కి, హాలిడేకి తీసుకెళ్తే వాళ్ళ డబ్బులతో, ఆ డబ్బులతో ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించాడు.
ఇంతే తప్పుదండి. వేరే వాళ్ళ డబ్బులతో ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఓకే. ఈయనకి అత్యంత ఆప్తులైన సహచరుడు. ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించాడు లీ కువాన్ యూ. ఈ కేసులో కనుక నేను ఇతను వదిలేస్తే నేను ఒక సంకేతాన్ని ఇస్తున్నాను, అవినీతికి వ్యతిరేకంగా ఉన్నామన్నది ఊరికే పై పైన మాటలే, వీళ్ళకి కావలసిన వాళ్ళు వీళ్ళ మంత్రుల్లో మరొకళ్ళు అయితే వాళ్ళని రక్షించుకుంటారని చెప్పిన భావం కలుగుతుంది. కాబట్టి ఎంత బాధ కలిగినా, అతను నాకు ఎంత ఆప్తుడైనా కూడా ఇతడి రాజకీయంగా ఇతన్ని సమాధి చేయడం అనివార్యము. ఓకే. అప్పుడు దేశం బాగుపడుతుందని చెప్పి ఆయన రాజకీయంగా ఆయన సమాధి చేశారు. యా. మీరు చెప్పేది కరెక్టే. సింగపూర్ లో అదేం లేదు, ఉరి శిక్ష లాంటిది ఏం లేదు. బట్ చాలా స్ట్రిక్ట్ లాస్ అయితే ఉన్నాయి దానిలో. ఉన్నాయి, ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న భయం ఉన్నది. ఆ శిక్ష పడేది కూడా ఆశ్రిత పక్షపాతం లేకుండా కులం, మతం, ప్రాంతానికి అతీతంగా సాక్ష్యాల ఆధారంగా పడుతుందని చెప్పిన నమ్మకం, ఆ భయం ఉన్నాయి. అది కావాల్సింది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్.